పీరియడ్స్ మీద ఈ అమ్మాయిల టాపిక్ మీద అంత అవగాహన ఎలా వచ్చింది? కదన్నా, నా సొంతంగా నేను చెప్తున్నది కాదన్నా. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ అది కామన్ సెన్స్ అన్న, ఎవరికన్నా తెలుసు. అమ్మాయిల గురించి వీడియోలు చేసి అమ్మాయిలతోనే తిట్టించుకుంటున్నాం. అమ్మాయిల పేజీలు క్రియేట్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి, అమ్మాయిలే మెసేజ్ చేస్తున్నారు. మీ అమ్మ ఎందుకురా నీకు అవసరమా వీటి గురించి? మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఏం మాట్లాడుకుంటే వాళ్ళు ఫోన్లో పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఇక లవ్ చేసినాం కాబట్టి ఇక మేమన్నా ఏడికన్నా పోవాల్సి వస్తుంది. ఈ బియర్డ్, ఈ హెయిర్ ఎందుకు ఇలా పెంచడం? చిన్నప్పటి నుంచి ఎప్పుడు తీయలేను. చిన్నప్పటి నుంచి అది అలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అంటే అది నిన్ను బిగ్ అంటున్నారు, అది ఒరిజినల్ అన్న. షూరా? షూర్. ఇది ఎప్పుడు వీడియోస్లో ప్రతి వీడియోలో అదే సైజు అదే అలా మెయింటైన్. పెళ్లి చేసుకుంటావా? బ్రేకప్ అయిపోయింది కదా, దాని తర్వాత అదే వర్జినా నువ్వు ఇప్పుడు? వర్జినా నార్మల్గా అడుగుతున్నా, వర్జినా అని అడుగుతున్నా. వర్జినా ఇప్పుడు నువ్వు పెట్టిన రీల్ కింద కూడా అంటే డ్రెస్ బట్టి నువ్వు జడ్జ్ చేస్తున్నావు అమ్మాయి? అట్లా చేసేలా డ్రెస్ బట్టి జడ్జ్ చేస్తాను. ఏంటంటే అమ్మాయిలు థియేటర్లోని బికినీ వేసుకుంటున్నప్పుడు అంతమంది జనం ఉంటారు. ఆపేస్తావా ఇలా బొమ్మ చూడకండి మనం చూసే ఇష్టం లేకపోతే చూడరన్న. హీరోయిన్ మంచిగా ఉంటే నార్మల్ గా బాగుంది రాబోయే అనుకుంటాం. బికినీ వేసుకుంటాం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ క్రాంతి, మిస్టర్ స్వాగి. ఈరోజు మనతో ఉన్నారు. ఇప్పటికే ప్రోమో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. బట్ ఈయన పెట్టుకున్న పేర్లు బాగున్నాయి, కానీ జనాలు పీరియడ్ స్టార్ అని, అక్క అని ఏవేవో పేర్లు పెట్టి పిలవడం, ట్రోల్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరగడానికి కారణం ఏంటి, ఈయన అలా మాట్లాడడానికి రీజన్ ఏంటి, అవన్నీ ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? క్రాంతి క్రాంతి అని పిలవాలా, స్వాగి అని పిలవాలా? ఇష్టమైన ప్రేమతో ఎట్లా పిలిచిన వాళ్ళకి కాదు. మరి జనాలందరూ మిమ్మల్ని నిన్ను ప్రేమతో పిలుస్తున్నారా లేకపోతే కామెడీగా పిలుస్తున్నారా? పీరియడ్ స్టార్ అక్క అది వాళ్ళు కామెడీ, కొంతమంది ప్రేమతో, కొంతమంది అంటే పీరియడ్ స్టార్ అయితే ఎవరు ప్రేమతో నిలవారు, కామెడీగానే పిలుస్తారు. అది వాళ్ళ సంతోషం అని చెప్పి ఊకుంటున్నా అంతే. అది ఇప్పుడు రియాక్ట్ అవ్వాలని పీరియడ్ వాటి. సో ఎంతమంది నన్ను రియాక్ట్ అవుతాం అన్న. ఇప్పుడు చాలా మంది చేస్తారు కదా, నేను ఏమనుకుంటున్నా అంటే రియాక్ట్ గాను ఒకటే అనుకుంటా. మనం పోయేటప్పుడు ఒక టార్గెట్ రీచ్ అయ్యేటప్పుడు రోడ్ల మీద కూడా మస్తు మురుగుతాయి, మనం అవన్నీ పట్టించుకోవద్దు. మన టార్గెట్ ఏందో రీచ్ అయిపోవాలా. అండ్ ఇంకోటి వాళ్ళ తిట్లే, వాళ్ళ కమెంట్సే నాకు ఆశీర్వాదం అని చెప్పి ముంగటి దీవెనలు అంటారు కదా అన్న. నీ ఏడిపోయిన ఎదుగుదల అన్నట్టు నేను అట్లనే ముందుకు వెళ్ళిపోతున్నాను. కాదు, ఇప్పుడు నీ టార్గెట్ అన్నావు కదా, ఏంటి టార్గెట్? టార్గెట్ అని అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఒక టార్గెట్ కి రీచ్ అయ్యాలనుకుంటే కనుక ఎవరైనా నార్మల్ గా సో మురిగేటోళ్ళు మస్తు మురుగుతారు, మనం అట్లా అనుకోం, వెళ్ళిపోతూనే ఉంటాం. ఇప్పుడు కుక్కలు అని చెప్పి మనం అయిపోం కదా, ఎట్లకైనా డెస్టినేషన్కి అయితే వెళ్తాం. సో అట్లనే నేను పోతున్నా, ఎక్కడ పోతున్నా వెళ్తున్నా అంతే, వీడియోలు చేసుకుంటూ పోతున్నా. మురిగేటోళ్ళు పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అని చెప్పి నేను వీడియోలు ఆపేయలేను కదా. సరే ఆపేసినా కూడా నేను వాళ్ళ కోసం ఆపేయడం ఇంత కష్టపడ్డది వాళ్ళ కోసమా? కాదు కదా. సో అందుకే మురిగేటోళ్ళు మురుగుతారు అని చెప్పి నేను వెళ్ళిపోతూనే ఉన్నా. ఎప్పుడేం పట్టించుకున్నా దాని గురించి, ఇట్లా పట్టించుకున్నది ఉంటే చాలా వేరే రియాక్ట్ అవుతున్నాయి, కానీ పట్టించుకునేది ఎప్పటికైతే. నేను అమ్మాయిల గురించి వీడియోలు చేసి అమ్మాయిలతోనే తిట్టించుకుంటున్నాం అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయినాయి, అమ్మాయిలతో కూడా కమెంట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా స్టార్ట్ అయినాయి. మీరు నాకు కమెంట్ పెట్టిన అమ్మాయిల ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూస్తే నీకు సగానికి సగం చేస్తారు, రియల్ అకౌంట్స్ కూడా చేస్తారు, కానీ నీకు 80% ఆఫ్ ద అకౌంట్స్ ఫేక్ ప్రొఫైల్స్, లైక్ 1 follower 2 followers, కొన్ని ఫాలోవర్స్ లేనివి. అలాంటి వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ లైక్ ఎట్లా చేస్తారు అంటే అమ్మాయిల పేజీలు క్రియేట్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి, అమ్మాయిలే మెసేజ్ చేస్తారు, కమెంట్ చేస్తారు అనే దాంట్లో. సో అట్లా క్రియేట్ చేస్తారు. ఇట్లనే డౌట్ వచ్చి అరే ఈ అమ్మాయిలే ఎందుకు చేస్తారు అని చెప్పి చాలా అకౌంట్స్, ఒక 50-60 దాకా నేను అకౌంట్స్ ఓపెన్ చేసి చూసిన. ఈ అమ్మాయి ఎప్పుడైనా కమెంట్ చేయగానే ఓపెన్ చేసి చూస్తే 1 follower 2 followers, లేకపోతే ఫాలోవర్స్ లేని అలాంటి ఫేక్ ప్రొఫైల్స్ నుంచి నాకు అమ్మాయిల నుంచి అయితే మెసేజ్ వస్తున్నాయి. కొన్ని వస్తున్నాయి నిజంగా కూడా. కొంతమంది మంచి ఉన్న ఫాలోవర్స్ నుంచి కూడా కొంతమంది అయితే మెసేజ్ చేస్తారు. ఎంతమంది అమ్మాయిలు చేసినా సరే, నేను నాకు ఒక్క అమ్మాయి మంచి కమెంట్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చేసేది అమ్మాయిల కోసం, అసలు అమ్మాయిల కోసం అయితే నేను చేసేలా అన్న. నా మంచితనం గురించి, మంచిగా ఉండే అమ్మాయిల కోసమే నేను చేస్తున్నా. మొన్న కూడా ఒక వీడియో చేసిన, ఎన్ని బ్యాడ్ కమెంట్స్ మీరు ఎంతమంది పెట్టినా సరే నాకు ఒక్క అమ్మాయి ఒక అన్న నా కోసం వీడియో చేస్తుండు, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, దాని గురించి ఒక్క అమ్మాయికి హెల్ప్ఫుల్ అయినా నా వీడియో సూపర్ హిట్ అని చెప్పి నేను రీసెంట్ గానే వీడియో చేసిన. సో నేను అదే టార్గెట్ తో పోతున్నాను. మంచి ఏం చేస్తున్నావు?
మంచి అంటే ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చూడు, ఇప్పుడు చాలా మంది గ్రామంలో ఉన్న వాళ్ళకి నేను చెప్పే నార్మల్ ఇప్పుడు పీరియడ్ స్టార్ అని వచ్చింది కదా, మెయిన్ ఎందుకు వచ్చిందంటే నాకు కొంతమంది అమ్మాయిలు మెసేజ్ చేసారు స్టార్టింగ్, ఎట్లనో నేను చెప్తున్నా, కొంతమంది అమ్మాయిలు అయితే నాకు మెసేజ్ చేశారు స్టార్టింగ్. నీకెందుకు చేశారు? నేను వీడియోస్ అమ్మాయిల గురించి చెప్తున్నా కదా, నేను నా కంటెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా లాయర్ గురించి సంథింగ్ ఏదో ఇట్లా చెప్తారనమాట, కేసెస్ గురించి మీరు చేస్తారు. సో మీకు కేసెస్ గురించి అన్న ఇట్లా హెల్ప్ చేయాలన్నా అని చెప్పి కేసెస్ గురించి చెప్తాను. నేను ఏంటంటే ఎందుకో ఒకసారి ఒక అమ్మాయి గురించి వీడియో వదిలినన్నా, వీడియో వదిలితే మంచి రీచ్ పోయింది, మంచిగా పోయింది. సో ఇంకొకటి ఇప్పుడు ఎవరైనా కంటెంట్ మనం ఏదైనా చేస్తున్నామంటే అది మంచి రీచ్ వస్తే దాని కంటెంట్ మీద మనం పోతాం. అది ఎవరైనా సరే కామెడీ వీడియోస్ చేస్తాడు, కామెడీ వీడియోస్ పరంగానే పోతాడు. సో నేను ఏంటంటే ఒకటి రెండు అమ్మాయిల గురించి చెప్తే మంచిగా పోయింది. చాలా ఒక అమ్మాయి అయితే నాకు మంచిగా హార్ట్ఫుల్ గా టచ్ చేసింది. ఏంటంటే అన్న నీ వీడియో వల్ల మేము ఇద్దరం లైక్ బ్రేకప్ అయిన వాళ్ళం కూడా కలిసినాము, లైక్ ఆ లవ్ గురించి చెప్పిన అనమాట. ఆ అమ్మాయిలు ఎందుకు అట్లా చేస్తున్నావు, మంచిగా ఉన్నాను లవ్ గురించి చెప్పిన. మా వాడు నీ వీడియో చూసి నాకు అర్థం చేసుకొని బ్రేకప్ అయిన వాళ్ళు కలిసినాము అన్నట్టు ఒక 2-3 మెసేజ్లు చేసారు. సో అరే మంచిగా రియాక్ట్ అవుతుంది, మంచి రీచ్ అవుతుంది అమ్మాయిల గురించి. నేను ఇంత నెగిటివ్ గా ఫస్ట్ పోతుంది ఇట్లా ఇట్లా అనుకోలే, మంచిగా పాజిటివ్ గా పోతుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే అలా కలవపోయి ఉండండి అంటే కలవరా? అంటే నీకు చెప్పకపోతే కాదు, అది అట్లా చెప్పినాం కాబట్టి కలిసి రేపు అంటే నార్మల్ గా చెప్తున్నా, నేను చేసిన వాళ్ళకి కనెక్ట్ ఏమో తెలియదు, కలిసిరా అని చెప్పి నాకు అమ్మాయి మెసేజ్ చేసింది. అరే హార్ట్ఫుల్ మస్త్ అనిపించింది, అరే ఇంత మంచిగా రీచ్ పోతుంది కదా ఆ జనాలకి, ఎందుకు ఆపుకోవడం, సరే పోనీతి అని చెప్పి నేను అలా స్టే చేసిన. అది చూసి ఇంకొక అమ్మాయి కూడా నార్మల్ గా మెసేజ్ చేసింది. నేను పీరియడ్స్ స్టార్ట్ ఎందుకు చేస్తున్నా పీరియడ్స్ అనే విషయం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక అమ్మాయి అయితే ఇట్లానే అన్నను అమ్మాయిల గురించి మంచిగా చెప్తున్నావు కదా. సో నా అంటే అమ్మాయి ఏంటిదంటే అతనికి ఒక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైతే ఉన్నాడో ఫిజికల్ కోసం అడిగింది అనమాట. ఈమెన్ తను షీజ్ ఇన్ పీరియడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆ టైంలో పీరియడ్స్ లో ఉండనమాట. సో అతను ఆ అమ్మాయిని పీరియడ్స్ ఉన్నా కూడా అర్థం చేసుకోకుండా కొట్టి చేసి నువ్వు నా ఫిజికల్గా ఇప్పుడు నువ్వు అని చెప్పి మస్తు టార్చర్ చేయడం వల్ల అమ్మాయి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోకుండా నువ్వు ఎట్లయినా అమ్మాయిల గురించి వీడియోలు చేస్తున్నావు కదన్నా, సో నా పేరు మెన్షన్ చేయకుండా నాలాంటి వాళ్ళ కోసం ఉన్నారు ఇట్లానే కొంతమంది చెప్పు అంటే నేను స్టార్టింగ్ పీరియడ్స్ వీడియో ఆ ఉద్దేశపూర్వకంగానే చేసిన. అట్లనే ఏదో నేను పీరియడ్స్ నాకు ఎందుకన్నా నేను ఎందుకు చేసా చెప్పు పీరియడ్స్ విషయం, సో అట్లా అని చెప్పి నేను చేసిన. సో అట్లా 2-3 ఒక తిప్పి కొడితే నేను ఇన్ని వీడియోస్లో 9-10 వీడియోలు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నేను కామెడీ వీడియో చేసినా పీరియడ్స్ అనే వస్తున్నాయి, ఏ వీడియో చేసినా పీరియడ్స్ అనే పెడుతున్నారు అనమాట. అమ్మాయిది ఒకసారి చెప్పావు అదా, ఆ కామెంట్ ఏదైతే వచ్చిందో ఆ కామెంట్ పెట్టి దాని గురించి మాట్లాడుంటే అయిపోయింది. కానీ ఆ వీడియో చేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఎప్పుడో వేరే టాపిక్ ఏదైనా వచ్చి స్టార్ట్ చేస్తారు. కానీ అదే అలాగా కంటిన్యూస్ గా కూడా చేయలేదు, కంటిన్యూస్ చేయలేదు, గ్యాప్ ఒక వీడియో గ్యాప్ ఒక వీడియో. ఇంకోటి నేను రీసెంట్ మళ్ళీ ఇంకోటి ఏం చేసిన అంటే ఇప్పుడు చాలా మంది నార్మల్ గా అంటే తెలిసేమో కొంతమంది అమ్మాయిలకి, చాలా మంది అమ్మాయిలకు తెలుసు, కొంతమంది అందరికీ తెలుసు. నేను ఏంటంటే తెలియని వాళ్ళకి కొంతమందికి చెప్తున్నా, అట్లీస్ట్ ఒక్క పర్సన్ ఇప్పుడు ఇన్న ప్రపంచంలో ఒక్క అమ్మాయికైనా తెలియకుండా ఉంటుంది కదన్నా, నేను ఆమె కోసం చెప్తున్నా. ఓకే సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నార్మల్ గా అమ్మాయిలే పీరియడ్స్ ఉన్నారని చెప్పి నార్మల్గా ఇట్లా ట్యాబ్ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ టాబ్లెట్స్ వేసుకుంటారు. ఆ ట్యాబ్ నాకు వేరే వీడియో ద్వారానో వేరే ద్వారానో తెలిసిందనమాట. సో నేను అది కూడా చేసిన, ఇట్లా పీరియడ్స్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకోకండి, అది హెల్త్కి మంచిది కాదు, రేపటి రోజున మీకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు నాకు వేరే వీడియో చూసి అరే నేను ఎట్లయినా ఇదే కంటెంట్ మీద ఉన్నా కదా సో చేద్దాం అన్నట్టు నేను అట్లా చేసిన. అది అట్లా చేస్తున్నా కానీ నేనేదో నాకు మొత్తం పీరియడ్స్ గురించి తెలుసు అన్నట్టు నేను అట్లా చెప్పలేనన్న. నాకు ఏదైనా ఒక వాడు తెలిసిన ముచ్చట నేను చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళైనా ఇప్పుడు మనం చెప్తే పబ్లిక్కి వెళ్తుంది అన్నట్టు నేను అట్లా ఆ విషయం ద్వారా చెప్తున్నా అంతే. తిప్పి కొడితే చెప్తున్నా కదన్నా, నేను నిజంగా పీరియడ్స్ గురించే చేయాలి అనుకుంటే నా ఉన్న 1000 వీడియోలు మొత్తం పీరియడ్స్ గురించే ఉంటాయి అన్న, 1000 వీడియోలు మొత్తం అమ్మాయిల గురించే ఉంటాయి, 1000 వీడియోలు మొత్తం దేవుళ్ళ గురించే ఉంటాయి. ఎందుకన్నా నేను గ్యాప్ ఇచ్చుకుంటా ఒక్కొక్క అన్ని ఉండాలి నా దాంట్లో అన్నట్టు. కామెడీ వీడియోలు చేస్తున్నా, డాన్స్ వీడియోలు చేస్తున్నా, అది చేస్తున్నా ఇది చేస్తున్నా అన్నీ చేస్తున్నా. అంటే నువ్వు ఎత్తిన టాపిక్ ఈ టాపిక్ పోనేమో చెప్పావు కానీ కన్వే తప్పు అవుతుందేమో మేబీ. తీసుకునే వాళ్ళ ద్వారా ఉంటుంది అన్న. మంచి ఇప్పుడు అందరు అట్లనే తీసుకుంటారు కదా, తీసుకోవట్లేదు అంటే అట్లా తీసుకుంటాను ఏం లేదన్న, మంచి కూడా తీసుకుంటారు, మంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు 1000 కామెంట్స్ నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కమెంట్స్ తీసుకో, 100 కమెంట్స్ తీస్తే 80 కమెంట్స్ బ్యాడ్గానే వస్తాయి, అట్లీస్ట్ 20 కమెంట్స్ అని వస్తున్నాయి కదా మంచిగా, అదైతే మంచి రిసీవ్ చేసుకుంటారు కదా, నాకు చాలా అది వాళ్ళే చెప్తారు ఇగ్నోర్ సంథింగ్. ఇప్పుడు మంచి వాళ్ళు పేర్లు చెప్పాను కానీ కొంతమంది ఇప్పుడు ఇట్లా బిగ్ బాస్ వాళ్ళైనా కొంతమంది వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తారు నార్మల్గా ఇప్పుడు బ్రో ఇగ్నోర్ నెగిటివ్ కమెంట్స్ బ్రో అంటే చాలు పోయి హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అమ్మాయిలే అబ్బాయిలు కూడా కాదు, అమ్మాయిలే కొంతమంది సెలబ్రిటీ ఉన్నవాళ్ళు బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు చేస్తారు బ్రో నెగిటివ్ కమెంట్స్ని ఇగ్నోర్ చేసేసి అని చెప్పి చాలు పోయి. నేను ఇంకా ఎందుకు ఇక వాళ్ళు కూడా నాకు అట్లా తప్పు అంటే అరే నేను తప్పు చేస్తున్నానని ఆలోచించవచ్చు. చాలా మంది కొంతమంది చెప్తున్నారు కూడా నెగిటివ్ కమెంట్స్ పట్టించుకోకు యూఆర్ డూయింగ్ గుడ్ అని చెప్తున్నా. సో వెళ్ళిపోతున్నా, అప్పటికి వాళ్ళు అంటున్నారు అని చెప్పి నేను కొంచెం గ్యాప్ కూడా ఇచ్చిన. నువ్వు రీసెంట్గా చూసుకుని అమ్మాయిల గురించి నేను ఎప్పుడో చేసిన వీడియో, పీరియడ్స్ గురించి అయితే దగ్గర 1-2 months అవుతుంది నేను వీడియోలు చేయక. పీరియడ్స్ గురించి చాలా రోజులు అవుతుంది, 1-2 months చాలా రోజులు అవుతుంది. సో వీళ్ళు అంటున్నారు అని చెప్పి నేను అట్లీస్ట్ అమ్మాయిల గురించి గ్యాప్ ఇద్దామని చెప్పి కామెడీ వీడియోలు డాన్స్ వీడియోలు చేస్తున్నా, అయినా కూడా మళ్ళీ అల్లకించి గుంజుకొచ్చి అదే కామెంట్ పెడుతున్నారు అనమాట. అట్లా అయిపోతుంది. ఎందుకు రీల్స్ చేయడం స్టార్ట్ చేసావు? ఎందుకు రీల్ చేయడం స్టార్ట్ చేసా అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు టిక్టాక్ ఉన్నప్పుడు చేస్తున్నారా నేను, టిక్టాక్ ఉన్నప్పుడు చేసిన, టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. సో రీల్స్ వచ్చినాయి, అరే చేస్తున్నాం అందరూ చేస్తున్నారు, ఎందుకు చేయదు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా ఎందుకు చేయదు అన్నట్టు నార్మల్గా అట్లనే చేస్తున్నా.
ఫస్ట్ వీడియో చెప్తున్నా కదా, అమ్మాయి గురించి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే వైరల్ అయింది. చలో పోతుంది కదా అన్నట్టు. నార్మల్ గా నువ్వు అమ్మాయిల గురించి వీటి గురించి పీరియడ్ల గురించి వీటి గురించి తప్ప చున్నీల గురించి ఇది కాకుండా వేరే కంటెంట్ ఏదైనా వైరల్ అయ్యా? అయినా అన్న అయినా అబ్బాయిల గురించి ఇప్పుడు నార్మల్ గా బాయ్స్ గురించి కూడా ఇప్పుడు అమ్మాయిలకి బయటికి వెళ్ళేటప్పుడు నార్మల్ గా అబ్బాయిలు ఏమైనా జాగ్రత్తలు చెప్తే వాళ్ళని తప్పు అర్థం చేసుకోకండి, మీ మంచి కోసమే చెప్పిండు. బాయ్స్ గురించి కూడా చేసిన కానీ ఎవరు మాట్లాడాడు. చాలా వీడియోలు చేసిన బాయ్స్ గురించి కూడా, అరే బాయ్స్ కష్టాలు నీకేం తెలుసు, మిడిల్ క్లాస్ కష్టాలు నీకేం తెలుసు, వాడు ఎంత తిప్పి అదే ఎంత మంది ఎన్ని మాటలు మాట్లాడుతారు ఇంట్లో ఒక కొడుకుని అని చెప్పి చాలా వీడియోలు చేసినా కానీ అవి కూడా మస్తు మిలియన్స్ లోవేని అవి ఎవరు బయటకు తీయరు. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసిర్రు, పీరియడ్స్ గురించే మాట్లాడదాం, అమ్మాయిల గురించి మాట్లాడదాం అని టార్గెట్ చేసిర్రు. సో అందుకే అవే వీడియోలు తీస్తారు అనమాట. కాదు మీ ఇంట్లో అమ్మగారు ఈ రీల్స్ చూస్తారా? చూస్తారు, కామెంట్స్ చూస్తారు, చేస్తారు. కానీ అరే అన్న మేము కూడా మనిషినే అన్న, మేము కూడా మనిషినే, వాళ్ళు కూడా మనుషులే, బాధ అయితే పడతారు అన్న, బాధ అయితే పడతారు. కానీ ఒక మాట నాకు ఏం నచ్చదంటే, నేను వీడియోలు చేస్తున్నా అన్న, నన్ను తిట్టు, నన్ను ఎంత తిడతావా అని తిట్టు. నా పక్కన నా అమ్మాయి ఏం చేసింది, ఆమె ఏం చేసింది, ఆమెను కూడా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాను. నీకు అంత నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు. మా మమ్మీతో చేస్తే కూడా వీడియో అది కూడా వైరల్ అయింది. అది ఏంటంటే నేను ఏదో ఆలోచించి వేసిన, ఏదో వేసిన వచ్చింది తాట్లా అని చెప్పి వేసిన, అది కూడా మస్తు పోయిందన్న. ఏం కప్పుకున్నావు? ఏం కప్పుకున్నా లైక్ ఏదో ఇట్లా బేబీని ఎత్తుకున్నట్టు ఒకటి రెడీ చేసిన, నేను హెడ్ ఒకటి పెట్టిన, ఏదో కొంచెం అట్లా ఆలోచించిన, దగ్గర మస్తు పోయిందన్న, మంచిగా పోయింది వీడియో. సో ఏంటంటే అదేం కాన్సెప్ట్ అంటే, నువ్వు ఎట్లున్నా సరే, నువ్వు ఎంత హ్యాండిక్యాప్డ్ అయినా సరే, ఎట్లున్నా సరే నీ తల్లిని ఎప్పుడు రాజు లెక్కనే చూస్తుంది అనే కాన్సెప్ట్తో నేను అట్లా పోయినా. ఎట్లా ఆలోచించాలి, ఎట్లా చేద్దాం అన్నట్టు పోతే ఇట్లానే ఐడియా వచ్చింది, చేసిన. అది అట్లా దగ్గర ఎంత నా 22 మిలియన్ దాకా అట్లా నేను 2 వీడియోస్ చేసిన. ఈ వీటి గురించి మా అమ్మాయిల గురించి, అమ్మాయిలు పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మ ఎందుకురా నీకు అవసరమా వీటి గురించి అంటే అన్నదన్న, ఇప్పుడు నార్మల్గా మా మమ్మీ ఇప్పుడు ఎవరికైనా ఇట్లా వస్తుంది అంటే ఎందుకురా ఆపేయచ్చు అని అంటారు. ఇప్పుడు మా మమ్మీ కూడా అన్నది కాబట్టి నేను కొంచెం గ్యాప్ ఇచ్చిన. అప్పుడు ఎన్ని రోజుల నుంచి అనలే, సరే పోనీ రాబోయి మంచినే చెప్తున్నావు కదా అన్నట్టు మమ్మీ కూడా ఓకే ఫైన్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు నేను చేసిన వీడియోలు అన్నీ మమ్మీ చూడదన్న, ఎందుకంటే ఆమెకి ఏం తెలుసు, ఇంట్లో పని ఆమెకే సరిపోతుంది. ఏదైనా వీళ్ళు చెప్పుడుతో ఇవాళ ఈ మధ్య చాలా మంది చెప్తారు, ఫోన్లు చేసి మీ వాడు ఇట్లా అట్లా అట్లా అని చెప్పి చెప్తారు అనమాట. అంటే మీ వాడి మీద ట్రోలింగ్ అవుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం వార్నింగ్ వీడియోలు లెక్క కూడా వేస్తున్నా, మీ వాడు గలీజ్ మాటలు ఎందుకు ఉంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు నేను ఏమనకపోతే నేను అప్పుడు అసలు నా ఒక్క బూతు వీడియో కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఇన్ని చేస్తున్నా కూడా మనం రియాక్ట్ కాకపోతే ఇక మనం ఇక వేరే లెక్క, ఇప్పుడు ఆల్రెడీ అనుకుంటున్నారు ఇక మరీ ఇక వేరే లెక్క అనుకుంటాను అని చెప్పి నేనేదో కొన్ని మాటలు మాట్లాడుతున్నా. ఈ మాటలు మాట్లాడుతున్నందుకు ఏంటంటే మా మమ్మీ వాళ్ళు కానీ నువ్వెందుకు బూతులు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా అన్న, అది ఇట్లా వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ తెలియదు కదా అన్న. సో అందుకే వాళ్ళ ఈ మైండ్ సెట్ ఏం ఆలోచిస్తారంటే మా వాడు బూతులు మాట్లాడుతున్నా దాంతో వాళ్ళు అది అట్లా చేయకరా మాట్లాడకరా అని చెప్తే సరే అన్నట్టు నేను అట్లా చేస్తున్నాను అనమాట. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కాల్ చేసి చెప్పడం ద్వారానే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. నీకు ఈ పీరియడ్స్ మీద, ఈ అమ్మాయిల టాపిక్ మీద అంత అవగాహన ఎలా వచ్చింది? కదన్నా, నా సొంతంగా నేను చెప్తున్నది కాదన్న. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ నేను చెప్పిన ఒక అమ్మాయి ఎట్లా చెప్పిన అదొకటి, మళ్ళీ ఇప్పుడు టాబ్లెట్స్ గురించి చెప్పిన అదొకటి. ఇది ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి ఏం చేసిన అంటే, అమ్మాయిల పైన వర్షాకాలంలో మొన్న చేసిన బయటకు వెళ్ళి డబ్బుగా చున్నీ వేసుకొని వెళ్ళానమ్మా అంటే అదొకటి చేసిన. ఎందుకంటే అది కామన్ సెన్స్ అన్న, ఎవరికన్నా తెలుసు. అట్లా చెప్పిన అట్లా వేసుకొని పో అని చెప్పి అట్లా చేసిన అంతే. ఒక టాపిక్ అది ఈ వర్షాకాలంలో ఒక టాపిక్, నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు ఫ్లైఓవర్ కింద నిల్చుంటే ఎవరు స్నాప్ వెళ్ళి తీసి పీకొచ్చు కదా, మరి అప్పుడు పీకుంటే బాగుంటది. ఇప్పుడు మనం వీడియో తీసినాం అది చెప్పినా నేను. ఇప్పుడు నేను కొట్టేది కూడా నార్మల్గా అవన్నీ మాట్లాడిందో కొట్టినామో అదంతా సెకండరీ. ఒకవేళ అట్లా చేసినా కూడా వేరే వీడియో అన్న నేను కొడుతున్నా వీడియోది అని చెప్పాలి. నువ్వు కొట్టక్కర్లేదు, జరిగాక అది జరుగుతున్నప్పుడు లేకపోతే వాడి వైపు మాట్లాడి అక్కడ సాల్వ్ చేసి వీడియో ఆ టైప్ లో వీడియో పెడితే బాగుంటుంది. కానీ ఇంటికి వెళ్ళిపోయి కార్ లో కూర్చొని మాట్లాడితే అది వేరే రాంగ్. వర్షం పడుతుంది, ఒక ఘోరంగా వర్షం పడుతుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. నేను చూసిన ఇన్సిడెంట్ నేను చెప్పిన తర్వాత దాంతో నేను నా వెనకాల 3-4 ఉండే, ఇంకా అందరం కలిసి వాళ్ళతో మాట్లాడమో చేసినాం. కానీ ఏంటంటే అది వీడియో తీయలే మేము అంతే. ఇది కూడా నేను ఎట్లా అంటే వీడియో తీసి పెట్టలేము, మళ్ళీ నేను జస్ట్ చెప్పినా అంతే. ఇక నేను కొట్టినా నేను తిట్టినా అంటే తప్పు కొట్టుకున్నట్టు అయిపోతుంది అని చెప్పి నేను అవన్నీ చెప్పలేను. ఇట్లా అయింది బేజ జాగ్రత్తగా ఉంటుందని చెప్తాను తప్ప నేను 1 వై వార్నింగ్ ఇచ్చినాము కొట్టినామా అని చెప్తే అట్లా ఏం చెప్పలేను నేను. అది కూడా ఇది ఎట్లా తప్పు తీయాలంటే మీరు తీసిన వాళ్ళు నార్మల్గా వీడియో అంతా తీసి పెట్టి నేను వార్నింగ్ ఇచ్చింది పెట్టకపోతే ఆ మాట మాట్లాడాలి నార్మల్గా. అది ఎందుకు చేయలేవు నువ్వు, ఇది ఎందుకు చేసినావు అని చెప్తే నేను నార్మల్గా మీకు చెప్పినా భయ్ చెప్తే ఇప్పుడు నేను అది కూడా చెప్తే నేను తిట్టినా కొట్టినా చెప్తే నా అప్పుడు నేను కొట్టుకున్నట్టు ఉంటుంది. అందుకే నేను చెప్పాలా అంతే. అమ్మాయిలు ఫేక్ అంటే లైక్ కామెంట్స్ పెడుతున్నారు సగం మంది అమ్మాయిలు, మరి వీడియోలు పెట్టి మరి తిడుతున్నారు అమ్మాయిలు, వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్ లో ట్రోల్స్. అమ్మాయిలు రైట్, అది ఎప్పుడు తిట్టిరు అంటన్నా, అది అమ్మాయిలు వీడియో పరంగా ఎప్పుడు చేసిరంటే మొన్న నేను ఒక వీడియో చేసిన, ఇది
చూపించే బుద్ధి ఉన్నా అది ఇప్పుడు చాలా అది ఎంతనా జస్ట్ 1 డేలోనే నాకు 200K లైక్స్ దాకా పోయినాయి, మస్తు పోయింది అది. సో నేను ఏం చేసిన అంటే అమ్మాయి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటుంది, నేను ఇట్లా ముందుకు పోయి జర బట్టలు మంచిగా వేసుకోండి, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. బానే ఉంది కదా నీ ముందు చేసిన అమ్మాయి కూడా మంచిగా ఉంది, అందరు అదే కమెంట్ చేసారు మంచి. నేనేం ఆలోచించినా చెప్పడం పరంగా ఆలోచించిన కానీ అమ్మాయి డ్రెస్ బాగుంది అన్నట్టు నేను అట్లా ఆలోచించలేను అనమాట. సో అందరు ఏమన్నారంటే అమ్మాయి డ్రెస్ మంచిగానే ఉంది కదా అన్నట్టు మాట్లాడారు. ఆ వీడియో కూడా తీసేసిన అయిపోయింది. ఆ తర్వాత కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేసిన, ఏమనంటే అందరి ఉద్దేశపూర్వకంగా అయితే నేను అన్ని చేయలేను, కింద ఇంకొక వీడియో కూడా చేసిన రీసెంట్గా వీడియో పెట్టి ఇసొంటి అమ్మాయిల గురించి నేను చేసి చెప్పింది ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అయితే నేను చెప్పలేను. సో ఇలాంటి వాళ్ళనే మంచి అమ్మాయిలు కూడా చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో నేను చేసినా కానీ ప్రతి ఒక్క అమ్మాయి అసొంటి వాళ్ళు. నేను అన్న ఒక మాట, ప్రతి ఒక్క అమ్మాయిల గురించి చేస్తే మాత్రం కొంతమంది అమ్మాయిలో నేను మెన్షన్ చేశాను. నేను కొంతమంది అమ్మాయిలకి మాత్రమే చెప్తున్నా, కొంతమంది అబ్బాయిలకి మాత్రమే చెప్తున్నా అని చెప్పి నేను ప్రతి ఒక్కసారి మెన్షన్ చేస్తాను. కాదు ఇప్పుడు డ్రెస్సింగ్ వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళ డ్రెస్సింగ్లు. ఇప్పుడు నువ్వు పెట్టిన రీల్ కింద కూడా అంటే డ్రెస్ బట్టి నువ్వు జడ్జ్ చేస్తున్నావు అమ్మాయి, అట్లా చేసేయాలన్న డ్రెస్ బట్టి జడ్జ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు స్టైల్ డిజైనర్స్ ఉంటారు, మంచిగా డిజైనర్ ఫిట్ అనుకోవచ్చు కదా, మంచిగా ఉండొచ్చు కదా, మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో నాకు ఏ వీడియో చేసినా నేను నా సొంతంగా మైండ్ ఆలోచించి పెడతా, కానీ మాక్సిమం వీడియోలు నాకు వచ్చే కమెంట్ ద్వారా రియాక్ట్ అవ్వడం ఉంటుంది, నాకు వచ్చే ఇప్పుడు మెసేజెస్ ద్వారా రియాక్ట్ అవ్వడం ఉంటుంది. ఇప్పుడు నేను అట్లా కూడా చెప్పిన ఏ వీడియోలో, అరే వాళ్ళ ఇష్టం ఎట్లా డ్రెస్సింగ్ నీ చూసే బుద్ధి ఏమైంది, నువ్వు చక్కగా చూడకు, నువ్వు చూసే బుద్ధి ఏమైంది, అట్లా అమ్మాయిలు వేసుకొని చెల్లెనే వేసుకుంటుంది, అట్లా షార్ట్ వేసుకొని ఉంటుంది ఇంట్లో, నార్మల్ షార్ట్ వేసుకొని ఉంటుంది, మీ చెల్లెని అట్లనే చూస్తాను చూడవు. నేను ఈ వీడియో కూడా ఎందుకు చేసిన అంటే మీరు వాళ్ళు అలా చూస్తున్నారని తెలుసు నీకు అన్న, మనిషి నా నార్మల్ గా ఎవరైనా చూస్తారా అన్న. ఇప్పుడు నార్మల్ గా నా కమెంట్సే చెప్తున్నారు అన్న, ఏమంటారు అంటే అరే అమ్మాయిలు అట్లా చేస్తుంటే ఎవరైనా చూస్తారా, అమ్మాయిలు టాప్ నార్మల్ గా డ్రెస్సింగ్ వేసుకుంటే నువ్వు కూడా చూస్తావు, ఎందుకు చూడవు, కళ్ళు భయ మనిషి భయ ఎవరైనా చూస్తావు, నువ్వు అట్లా చూడకపోతే నువ్వు మొగన్వే కాదు అని చెప్పి అట్లా వేస్తే నేను అట్లా కూడా వేసిన. ఇంట్లో చెల్లెలు వేసుకుంటారు నార్మల్ గా షార్ట్లు నార్మల్గా వేసుకుంటారు, నువ్వు చూస్తావు మీ చెల్లెని అట్లనే చూడు. అందుకే అట్లా కూడా చెప్పిన నేను. ఇట్లా కూడా ఎందుకు చెప్పినా అంటే మీరు ఎట్లా నార్మల్గా వేసుకున్నా కూడా మనుషులు మారమ్మా. సో అందుకే వాళ్ళు మారకపోయినా మీరైనా డ్రెస్సింగ్ మంచిగా వేసుకున్నా ఇట్లా చెప్పినా అట్లా చెప్పినా. కాదు నువ్వు ఇప్పుడు రోడ్డు మీద అందంగా ఉంది ఒక అమ్మాయి వెళ్తున్నావు, చూడవా అన్న? చూడడం అంటే ఎట్లా చెప్తున్నా తెలుసా నేను. కాదు ఇప్పుడు నువ్వు మంచిగా అందంగా డ్రెస్ వేసుకుంది, మంచిగా ఉంది, నీ ముందు నుంచి మన మైండ్ సెట్ ఉంటుంది అన్న, ఉద్దేశపరం కొంతమంది ఉద్దేశం అది కాదు, అవన్నీ ఏం నీ మంచి ఉద్దేశంతోనే చూస్తున్నావు, మంచిగా చాలా ప్యూర్ జెన్యూన్ హార్ట్ తో మంచిగా చూస్తావా లేదా? బాగుందని చూస్తాం అన్న, నార్మల్ గా అమ్మాయి మంచిగా ఉంది అని చెప్పి చూస్తాం, కానీ నేను ఏం చెప్పినా నువ్వు ఎలా చూస్తాను, చెల్లి కూడా వెళ్తుంది కదా, నేను ఏమంటున్నా మన బాగుందని చూస్తాను, పై భాగం కింది భాగం నేను ఆ చెడు ఉద్దేశంతో చూస్తా అంటే బాగుందని చూస్తా అంటున్నా, కానీ కొంతమంది నార్మల్ గా ఏం చేస్తారంటే అది కూడా చేసిన అవెందుకు చూస్తారు, ఎవరు చూస్తాడు అది? మస్తు మంది చూస్తారు అన్న, అంటే నీ సర్కిల్ లో తిరిగిన వాళ్ళు చూసారు, ఎవరైనా చూస్తారా అన్న, మస్తు మంది చూస్తారు. పైన చూడకపోతే అసలు కమెంట్లు పెడతారా అన్న? నాకు ఒక మాట నార్మల్ గా చెప్తున్నా, చూడకపోతే అట్లాంటి కమెంట్ నేను ఏదైనా చెప్తున్నా, నేను చూసినాయే నేను చెప్తా, నార్మల్ నాకు వచ్చే కమెంట్లు అయ్యే నేను చెప్తా అన్న. నేను ఎప్పుడైనా నేను చేసే తప్పు అయితే నార్మల్ గా ఆ పై భాగం కింది భాగం వీడియో తప్పు అయితే నాకు అలా ఏం తప్పు, అలా చెడు ఆలోచిస్తారు, కానీ అలా నేను చేసిన చెడేముంది చెప్పాను, ఆ వీడియోలో నేను చెప్పింది కరెక్ట్ కదా అని మనసాక్షి చెప్పాను. కాదు ఇప్పుడు పై భాగం కింద భాగం చూస్తాను, ఒక సినిమా ఉంది థియేటర్ లో, బిక్నీ వేసుకున్న షార్ట్స్ ఉంటాయి, ఏం చూస్తావు నువ్వు? ఆ బిక్నీ వేసుకుని అర్థం కాలే. ఇప్పుడు బిక్నీ వేసుకుని అమ్మాయి సినిమాలోని బిక్నీ వేసుకుంటారు నార్మల్ గా, బికినీ అంటే తెలుసు కదా ఏమేమి ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, ప్రతి మూవీలోని కామన్ అయిపోయింది. ఏం చూస్తావు అమ్మాయిలో? ఎప్పుడు అమ్మాయిని ఏం చూస్తావు నువ్వు? అది మూవీ అన్న, మూవీ అంటే అమ్మాయిలు అమ్మాయి కదా, అమ్మాయి నేను ఏమంటున్నా మూవీ అది కరెక్టే, నేను ఏమంటున్నా పై భాగం కింది భాగం అంటే చెడు, అది మూవీ అన్న వాళ్ళు నేను నీకు అర్థమైతే నేను చెప్పేది నేను కూడా అదే. ఇప్పుడు అమ్మాయిలు థియేటర్ లోని బికినీ వేసుకుంటున్నప్పుడు అంతమంది జనం ఉంటారు, బికినీ వెళ్ళి ఆపేస్తావా ఇలా బొమ్మ చూడకండి మనం చూసే ఇష్టం లేకపోతే చూడరు అన్న, చూసే ఇష్టం ఉంటే చూస్తారు, చూసే ఇష్టం లేకపోతే చూడరు. అదే నేను అంటున్నా, అందులో ఇప్పుడు నువ్వేం చూస్తావు? నార్మల్ నేను అడిగింది నేను నార్మల్ గా ఇప్పుడు మూవీ చూస్తాం అన్న, సినిమా వస్తుంది నార్మల్ గా మూవీ చూస్తాం, హీరోయిన్ మంచిగా ఉంటే నార్మల్ గా బాగుంది రాబోయే అనుకుంటాం, బికినీ వేసుకొని వీడియోలు చూస్తాం అంటే బికినీ పర్టికులర్ గా దాన్నే చూడం కదా మనం, నార్మల్ అన్నట్టు పై వరకు ఎవరు చెప్పారన్న పై వరకు కింది వరకు నార్మల్ ఇట్లా చూస్తాం అన్న. నేను చెప్తున్నా, నేను వీడియోలు చేశాను కాబట్టి నేను మాత్రం అట్లా చూడన్నా, మీరు నమ్మని నమ్మకపోండి, నేను మాత్రం అట్లా అంటే ఇప్పుడు అరే మొగన్వి కావాలి చూడకపోతే అనుకుంటారు, కానీ నేను మాత్రం అట్లా చూడన్నా. సుషేటోన్ అయితే నేను వీడియో చేయకపోతుంటే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఒకప్పుడు బ్రేకప్ ఉండే, ఎందుకు బ్రేకప్ అయిపోయింది? ఎందుకు బ్రేకప్ అయిపోయింది అంటే ఇట్లానే, అంటే ఇప్పుడు నార్మల్ గా ఇట్లా అయితే కదన్నా మెయింటైన్ చేసుడు వాళ్ళని ఇట్లా అంటే మోసపోయినా అంటే అప్పట్లా, ఇప్పుడు కాదన్న,
చాలా చాలా ఇయర్స్ కింద. ఆ తర్వాత వద్దు అని చెప్పి లైక్ తీసుకున్నాను. వద్దని చెప్పి ఏం మోసపోయినా అంటే ఇట్లానే ఇప్పుడు కొంతమంది మళ్ళీ చెప్తారు, కొంతమంది అమ్మాయిలు ఇట్లా వేరే వాళ్ళని మెయింటైన్ చేసుకోవడం మనకు తెలియదు, మనం సిన్సియర్ అనుకోని మనం ముంగట పోయినాం, ఆమెకి ఏదంటే అది సాధించినాం, అన్నీ చేసినాం, ఇక అన్ని ఖర్చులు పెట్టినాం, మనం నా శాలరీ ఇచ్చేస్తుండే అనమాట. అట్లా చేసినాం, కానీ లాస్ట్కి ఇట్లా డోకా పడ్డది అంతే. ఆ తర్వాత నుంచి ఆ జోలికి పోలే. ఇక మా ఇంట్లో కూడా తెలిసి విషయం. నార్మల్గా ఆ స్టోరీ కూడా నువ్వు చెప్పినప్పుడు లాస్ట్ టైం ఆ ఇంటర్వ్యూలో ఏదో వీడియోలో చేసినప్పుడు కింద కూడా కామెంట్లు పెట్టడం జరిగింది. అంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఏం మాట్లాడుకుంటే వాళ్ళ ఫోన్లో పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ అప్పుడు నేను చేసినప్పుడు నాకు ఈ వీడియో తెలియదు అన్న. అవునా? అప్పుడు దానికన్నా ముందు వాటర్ బాటిల్ స్టోరీ ఏదో చెప్పాము. అదే అన్న నేను చెప్పేది అదే స్టోరీ, అదే స్టోరీ, అదే ఇక ఫస్ట్ టైం అదే లాస్ట్ ఇక మళ్ళీ లేదు. సికింద్రాబాద్ నుంచి వాటర్ బాటిల్ ఏంటి బ్రో? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకున్నాడు ఎందుకన్నా బాధ అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు అలా అయిపోయా అంటే ఎట్లనే ఇక లవ్ చేసినాం కాబట్టి ఇక ఏమన్నా ఏడికన్నా పోవాల్సి వస్తుంది, ఏమన్నా చేయాల్సి వస్తుంది. ఎంత దూరం అన్నా మస్తు చేసినా ఆమె కోసం. ఈ బియర్డ్ ఈ హెయిర్ ఎందుకు ఇలా పెంచడం? బియర్డ్ అంటే నేను బియర్డ్ ఎప్పుడు తీయలే అన్న. అది ఏంటంటే నాకు ఇష్టం, అది తీస్తే ఎప్పుడు ఎట్లుంటానో తెలియదు, కానీ నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తీయలేను. చిన్నప్పటి నుంచి అది అలా అంటే చిన్నప్పటి నుంచి అంటే పెరిగినాక పెరుగుతుంది షేప్ చేపిస్తా అన్న. మొత్తం అయితే క్లీన్ షేవ్ అయితే ఎప్పుడు చెప్పలే. మా ఇంట్లో కూడా అంటారు కానీ నేను చేపియాలి. ఇంకోటి నేను అన్ని మతాలను నమ్ముతా అన్న, ప్రతి ఒక్క మతంని నమ్ముతా, అటు క్రిస్టియన్ హిందూ ఏదన్నా కూడా అన్నీ నమ్ముతా. ఇప్పుడు మామూలుగా బియర్డ్ కూడా ఏంటంటే నార్మల్గా ఇప్పుడు అల్లా మతంలో వాళ్ళు అది మంచిది అన్నట్టు వాడితే చెప్పిన అన్ని నమ్ముతా కాబట్టి సో అది కూడా ఒక ఉద్దేశం అనమాట. అన్ని నమ్ముతా అన్న నేను గడ్డంకి దానికి ఉందా ఏమైనా లాజిక్ ఉందా? దేంట్లో గడ్డం పెంచడానికి నాకు ముస్లిమ్స్ అంటే ఇష్టము అట్లని కాదన్న. వాళ్ళ దాంట్లో ఏంటంటే నార్మల్ గా గడ్డం ఉంటే మంచి లైక్ దే ఫీల్ దట్ ఇట్స్ లైక్ డివోషనల్ అట్లా మాట్లాడుకుంటాను. అన్ని నమ్ముతా కాబట్టి సో నేను అన్ని ఇట్లా చేస్తా అనమాట. మరి అన్ని నమ్ముతావు, అందరి దేవుళ్ళని నమ్ముతావు, నీ ఇన్స్టాగ్రామ్ లో బయోలో మరి ఎందుకు ఓన్లీ అది జీసస్ ఏదో పెట్టుకున్నావు? ఎవరికైనా నార్మల్ జీసస్ ఇస్ మై సేవియర్. నేను ఎందుకంటే అన్న అప్పట్లో వేరే ఉండే, ఇప్పుడైతే వీడియోలు స్టార్ట్ అయినా, ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ స్టోరీ అయిందా, అప్పట్లో నేను మొత్తం వేరే విషయం ఉండే, వేరే కథలు పడ్డా అన్నీ చేసిన. నేను ఎప్పుడైతే మా ఫ్రెండ్ ద్వారా చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన, మా ఫ్రెండ్ ద్వారా నేను యాక్చువల్గా డాన్స్ కొరియోగ్రఫీ చేస్తాను అనమాట. ముందు హిందూసే దాని తర్వాత బాపటిజం ఏదంటారు. నేనే నార్మల్గా డాన్స్ కొరియోగ్రఫీ డాన్స్ క్లాసెస్కి పోతుండే. సో యాజ్ ఎ ఫ్రెండ్ ద్వారా నేను చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు నేను మొత్తం వేరే ఉంటున్నాను అనమాట. సో ఎప్పుడైతే చర్చ్కి వెళ్తున్నానో అప్పటి నుంచి నా అంతా నేను కొంచెం చేంజ్ అయినా. సో నేనే ముందు అంటే అరే ఎవరికైనా సెంటిమెంట్స్ అనేటివి ఉంటాయన్న. సో నేనేమనుకున్నా అంటే నమ్ముతా అంటే అరే అతని ద్వారానే చేంజ్ అయినానేమో అన్నట్టు నేను అట్లా నమ్ముకొని అట్లా పెట్టుకున్నా అన్న. అలా పెట్టుకోవడంలో నాకు ఏం తప్పు అనిపించలే. అట్లా అని చెప్పి నేను మా ఇంట్లో మొక్కుతా అన్న దేవుళ్ళని, వినాయకుని గుళ్ళకు పోతా, అన్నీ పోతా, వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నా, శివయ్య టాటూ ఉంది, శివుడు టాటూ ఉంది, అట్లా అన్ని నమ్ముతా అన్న. నాకు అట్లా పేరా ఏదన్నా ఏది కాదన్న, ఇది మైకిల్ జాక్సన్ చెప్పిన డాన్స్ టాటూస్ ఇష్టమా? ఎట్లేం లేదు, వేసుకుంటుండే అంతే. నీ షర్ట్ ఎందుకు ఓపెన్ చేసి పెడుతుంటావు? మొగోళ్ళం ఆబ్వియస్ గా ఓపెన్ చేస్తాం. నువ్వెందుకు ఓపెన్ చేసి ఇగో అమ్మ ఇప్పుడు నార్మల్ గా మనం ఇంట్లో బనీలు వేసుకొని తిరుగుతాం, మన డాడీ అయినా నార్మల్ గా. ఆడోళ్ళు తిరగరు. పిచ్చోళ్ళు నార్మల్ కమెంట్ లో అరే నువ్వెందుకు ఓపెన్ చేసుకున్నావరా అని చెప్తారు. మొగోళ్ళం ఇప్పుడు గర్ల్స్ ఓపెన్ చేసుకోవడం వేరు, మనం ఓపెన్ చేసుకోవడం వేరు కదా. అది కమెంట్ పెట్టడానికి ఇంతనన్నా దమాకుండాలా. అరే ఇప్పుడు వేరే నా పక్కన ఉన్న వాళ్ళు నువ్వు అట్లా పెట్టాలంటే నా పక్కన ఉన్న అమ్మాయి కనుక ఓపెన్ చేసుకుంటే ఆ కమెంట్ పెట్టు ఏమని, అరే ఆ పిల్ల ఎందుకు ఓపెన్ చేసుకుందావే, మాకు చెప్తావు కదా మా పిల్ల ఎందుకు ఓపెన్ చేసుకుందా, నువ్వు అట్లా కమెంట్ పెట్టు. నేను ఓపెన్ చేసుకుంటే దక్కలే మొగోడి భయ్. నేను ఒక మాట అన్న, మీ డాడీ ఎందుకు ఓపెన్ చేసుకుండు అని చెప్పి నేను వీడియో చేస్తే అప్పుడు నువ్వు నా మాటను నువ్వెందుకు ఓపెన్ చేసుకున్నావు అన్నట్టు. నేను ఆడల గురించి చెప్తే నువ్వు నన్ను ఎందుకు ఓపెన్ చేసుకున్నావు అంటూ దమాకుందా అన్నట్టు. అట్లా అంటే లైక్ అదే అర్థం. అంటే వేరే అమ్మాయిలు కొంతమంది ఉంటారు కదా నార్మల్ కొంచెం సిగ్గుపడతారు, అదే బటన్ చూసి ఏది ఈ ఒక్క బటన్ వదిలినందుకు మొత్తం ఇట్లా పెట్టుకుంటే అన్న ఒక మాట అమ్మాయిల చున్నీ వేసుకోమడం తప్ప అన్న ఒక మాట నార్మల్ గా అడుగుతున్నా. అమ్మాయిల ఎంతమంది ఇప్పుడు ఈ జనరేషన్ చుడీదార్లు వేసుకొని ఉన్న అమ్మాయిలు మా ఇంట్లో అయితే వేసుకుంటారు అన్న. మా ఇంట్లో కానీ మా రిలేషన్ లో కానీ ఎవడైనా వేసుకుంటారు, అందరూ వేసుకుంటారు. ఎన్ని రోజులు వేస్తారు? ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు నేను వెస్టర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా చున్నీ వేసుకోమంటున్నా అన్న నార్మల్ గా కాదు. అంటే మరి
ఉద్దేశం బ్రో, నీకు ఒకటి చెప్తాను ఏంటంటే, డ్రెస్ ఏది వేసుకున్నారని కాదు, చూడాలనుకున్నాడు ఎప్పుడైనా చూస్తారు, ఎట్లయినా చూస్తారు. కానీ నేను అదే చూపియొద్దు అని చెప్తున్నా. ఇప్పుడు వెస్టర్న్ డ్రెస్ వేసుకుంటారు, బడని ఇప్పుతారు, నేను అందుకే ఏం చెప్తున్నా అంటే పద్ధతి ఉండండి అని చెప్తున్నా. బట్టలు ఉంటాయా ఎందుకుంటే అన్నట్టు అన్న నార్మల్ గా టాప్ జీన్స్ వేసుకున్న వాళ్ళకి అట్లే నేను అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క అమ్మాయిలకు చెప్తలేను అని చెప్పినా. ఎవరైతే ఇట్లా వేసుకుంటారో వాళ్ళ కోసమే నేను చెప్తున్నా. చుడిదార్లు వేసుకుంటే కొంచెం చున్నీ వేసుకోండి అని చెప్పినా. అంతే తప్పితే నేను నువ్వు వెస్టర్న్ డ్రెస్ వేసుకున్నా చున్నీ వేసుకో, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా చున్నీ వేసుకో అని మాత్రం అట్లా మెన్షన్ చేయలే కదా. నేను చున్నీ వేసుకోమని చెప్తున్నా అంతే. చున్నీ స్టార్ అని కూడా కొన్ని పెట్టిరు నార్మల్ గా. ఆయన తప్పు చేసిద్దు, ఆయన తప్పు చేసిండు. రేపు అమ్మాయిలు వేసుకుంటే చున్నీ అని నేను వేసుకున్నా అని చెప్పి అట్లా చెప్పి నార్మల్ గా ఆయన చున్నీ స్టార్ అని పేరు పెట్టారు. ఇట్లానే ఉన్నది అన్న నార్మల్ గా. ఏం చెప్తాను విగ్ అంటున్నారు, అది ఒరిజినల్ అన్న. షూరా? షూర్. ఇది ఎప్పుడు వీడియోస్ లో ప్రతి వీడియోలో అదే సైజు అదే ఎలిమెంట్ సైజ్ ఉన్నా కదా, సైజ్ ఒకటి కట్ చెప్పేసి ఎప్పుడైతే బియర్డ్ అని కంపల్సరీ అట్లీస్ట్ వన్ ఎవ్రీ మంత్ వెళ్తూ ఎప్పుడైనా ఇలా లేపి ఇలా 2-3 టైమ్స్ వెళ్తుంటా. ఏది విగ్ అదే సార్ హెయిర్ ని అది ఎవన్ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవన్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది అన్న నార్మల్ గా. సో అట్లా నార్మల్ ఎప్పుడు చూపించాలనుకో అంటే ఎందుకు వాళ్ళకి ఎందుకు నా స్టైల్ నా ఇష్టం అన్న. నువ్వు నాకు నార్మల్ గా వాళ్ళు ఎవరన్నా నాకు జడ్జి అని నేను ఎట్లుండాలో అట్లుంటా. నా లైఫ్ స్టైల్ పోయి నువ్వు నాకేమన్నా పైసలు సంపాదిస్తున్నావు, నువ్వు నాకేమన్నా ఇస్తున్నావా, నేను ఎట్లుండాలో అట్లుంటా. నువ్వు చెప్పిన నేను మారను కదా. మా అమ్మాయి చెప్తే నేను మారుతా, నువ్వు నాకు చెప్తే నువ్వు నాకు చెప్పానికి నాకు నా జిందగీ నాకు ఇష్టం ఉన్నట్టు ఉంటా. నేను ఏమన్నా వీడియోలు చేసుకుంటా, నేను ఎట్లనన్నా ఉంటా. హూ ఆర్ యూ టు టెల్ మీ? నచ్చితే చూడు, లేకపోతే స్కిప్ చేసి స్క్రోల్ చేసేసి. నన్ను తిడతావా తిట్టు. నా పక్కన ఒక చెప్పిన మా మమ్మీతో వీడియో చేసిన, ఇగో ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలన్న. మా మమ్మీతో వీడియో చేసిన, అది ఎంత మంచితనంగా చేసిన అంటే, మా దోస్తుగాడు ఉంటాడు నార్మల్గా, మా ఫ్రెండ్ మమ్మీ లేదు వాళ్ళు నార్మల్గా మస్తు బాధపడుతాడు. మరే మమ్మీ లేదురా అని చెప్పి మా ఇంటికి వస్తూ ఉంటాడు. మా మమ్మీ ఇట్లనే బాధపడుతుంటే మా మమ్మీ వానికి అరే ఎందుకు బాధపడుతున్నావు, అరే కొడుకులు దోస్తుని కూడా కొడుకులు ఎక్కడ చూస్తుంది ఇంట్లో మమ్మీ వాళ్ళు. అయితే అంటాడు అనమాట, అరే మీ మమ్మీ ఎంత మంచిగా చేస్తారు, అవి అసలు మస్తు బాధ అనిపిస్తుంది. అరే ఎందుకురా మమ్మీ అని అంటున్నావు నేను ఓడుతోని. మీ మమ్మీని మా అమ్మ అనుకో, వాళ్ళు ఏముంది వాళ్ళు ఏమదంటే ఆడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడన్నా, గట్టిగా హగ్ చేసుకుని నాకు అది నాకే తెలుసు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. అయితే వాడు అంటాడు అనమాట, అరే మస్తు వాడు ఇదే చెప్తున్నాడు, నువ్వు ఎట్లయినా చేస్తావు కదా, అరే చాలా మంది బాధపడుతుర్రా అమ్మాయిలు లేనప్పుడు. నేను ఒకటేం చేసినా అంటే, అట్లా ఉన్న వాళ్ళ అమ్మాయి లేని వాళ్ళు బాధపడకండి. ఎందుకంటే మా మమ్మీ కూడా కొంచెం తెలుసు బయట ఎట్లా వీడియోలు చేస్తుంది కాబట్టి బాధపడకండి. మా అమ్మని మీ అమ్మలాగా అనుకోండి, ఎవరికైతే అమ్మ లేరో బాధపడకండి, అమ్మని విలువాలనుకుంటే కనుక నార్మల్గా కమెంట్ చెప్తున్నా అనుకోండి అని చెప్తే, వాళ్ళు కమెంట్లలో ఏం పెట్టుకురు అంటే ఎట్లా చేసిరంటే, ఎందుకు మా అమ్మ మీ అమ్మ లేను నార్మల్గా లేనని తెలుస్తుంది, అమ్మ లేనోనికి బాధ తెలుస్తుంది. ఎట్లా చేసిరంటే ఏంది మీ అమ్మ మా అమ్మనా అంటే మా డాడీ ఏమన్నా అట్లా ఎంత బాధ అనిపిస్తుంది అన్న. అది అప్పుడే అర్థమైందన్న, చీ అమ్మాయి సారీ కమెంట్లో పట్టించుకోవద్దు. అరే నేను మంచి చెప్పినా, మా అమ్మ లేని వాళ్ళకి చెప్పినా మీ అమ్మని మా అమ్మ అనుకోండి అంటే నువ్వు ఎట్లా ఘోరంగా కమెంట్ చేసినావు, వదిలేసిన. అది ఇంకా మా అమ్మ తెలుసో తెలియదో కానీ తెలియనట్టే ఉంటుంది నాతోనైతే నార్మల్గా. కొన్ని వీడియోస్ పెట్టి డిలీట్ చేసేస్తుంటావు కదా, ఎందుకు? కొన్ని డిలీట్ చేసావు కదా? ఒక్కడి కూడా చేయలే. ఎప్పుడు చేయలే? అస్సలు చేయలే, ఇప్పటివరకు చేయలే. కానీ మొన్న ఇది చేసినా కదా, ఏది చూపించే బుద్ధి నీకున్నా అదొక్కటి చేయలే. అది వాళ్ళే తీసేసారు, ఇన్స్టాగ్రామే తీసేసింది. ఇన్స్టాగ్రామ్ తీసిందా? నేను చేయలే. నేను ఓపెన్ చేసే వరకే అది వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్తారు కదన్నా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే, నేనేం అట్లా క్లెయిమ్ చేయాలని నేను అనుకోలేను. సో అది రాగా డిలీట్ అయిపోయిన. ఓకే ఫైన్. ఈ వీడియో గురించి మాట్లాడితే ఆ చున్నీ ఏదైతే టాపిక్ మాట్లాడుతుంటే అదే కాకుండా నీ ఇన్స్టాగ్రామ్లో నువ్వు రీల్స్ చేసే అమ్మాయిలే చున్నీ వేసుకోకుండా వీడియోస్ చేశారు. చుడిదార్ అదే చెప్తున్నా, ఒక్క నిమిషం. ప్యాంట్ షర్ట్ వేసుకుంది, ప్యాంట్ షర్ట్ వేసుకొని చేసింది, అలా చున్నీ వేసుకోమంటావు? చున్నీ నేను అదే కాదు, నేను కొన్ని చూసా అంటే షార్ట్ టీ షర్ట్స్ వేసుకున్నారు, అవును, జీన్స్ వేసుకున్నారు. ఎల్లో కలర్ డ్రెస్ తోటి ఒక అమ్మాయి, అది చుడిదారే కదా, ఎల్లో కలర్ డ్రెస్ స్టార్టింగ్ నీ దగ్గర వీడియోస్ ఉంటాయి. నేను చెప్తున్నా, ఇప్పుడు బయట చున్నీ వేసుకోకుండా వెళ్తే ఓ 10 మంది, ఒక 20 మంది, 30 మంది చూస్తారేమో. అంటే నువ్వు వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే ఎన్నో లక్షల మంది చూస్తున్నారు. మరి అందుకే ఇలాంటి సిచ్యువేషన్ నీకు వచ్చిందేమో, ట్రోలింగ్ అని నేను అంటున్నా. అంటే ఈ ఒక్క వీడియో ద్వారా అవును. అంటే నార్మల్గా ఓకే, డాన్స్ వీడియోస్ చేస్తేనే నార్మల్గా నేను అమ్మాయిలను పక్కన పెట్టుకొని చేస్తా, నేను కామెడీ వీడియోస్ పెడితే చేస్తా. కానీ నాకు కూడా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నా వల్ల ఇంకొక అమ్మాయి సఫర్ అవ్వదు. ఇప్పుడు నేను ఎందుకంటే నా పక్కన ఏ అమ్మాయిని పెట్టుకొని చేసినా ఆ అమ్మాయి కూడా ఇప్పుడు తిడతారు, ఆ అమ్మాయిని కూడా తిడుతున్నారు. అందుకే నేను ఎప్పుడు కూడా అసలు
చెప్తున్నా కూడా కొంతమంది అమ్మాయిలు ఏం కాదన్నా మేము చేస్తాము నీతోని, అరే నువ్వు ఏందో మాకు తెలుసు అని చెప్పి అన్నా కూడా వద్దమ్మా వద్దు నా వల్ల నువ్వు అట్లా బ్యాడ్, ఎందుకంటే ఈ అమ్మాయి ఓకే అన్నా కూడా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, నువ్వు అట్లా నీకు బ్యాడ్ పేరు వస్తుంది వద్దమ్మా చెయ్యకు అని చెప్పిన. అండ్ ఇంకోటి మీరు అన్నట్టు ఇప్పుడు ఎల్లో అన్నట్టు ఉంది కదా, ఆమె మీకు ఆ వీడియో చూస్తే ఎక్కడ ఎక్స్పోజింగ్ లెక్క అనిపించింది అన్న, ఎక్కడ ఎల్లో టీ-షర్ట్స్ ఇక్కడ దాకా వేసుకుంది కదా అమ్మాయి. ఎవరన్నా ఇంకొక అమ్మాయి ఉంటాయి నేను చూసా ఇక్కడ దాకా ఉండే, మీ నడుమంతా కనిపిస్తుంది, జీన్స్ ఉండే. అది ఏంటి జీన్స్ అన్న, నార్మల్ టాప్ జీన్స్ అంటారు కదా, నేను చున్నీ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఆ చున్నీ గురించి, చున్నీ అంటే బాడీ అంటే మనం ఇప్పుడు మొత్తం ఇది వస్తుంది కదా, అవునవునవును అంటే లైక్ ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, మరి ప్యాంట్ ఉంది, మళ్ళీ పైన ప్యాంట్ ఉంది, షర్ట్. అదే నేను ఏమంటున్నా, ఎక్స్పోజింగ్ చేసినట్టు ఏం కనిపించలే కదా నార్మల్ గా. ఎక్స్పోజింగ్ ఎవరు అనుకొని చేస్తారా అన్న, ఎందుకన్నా చాలా మంది అన్న ఇగో ఇప్పుడు మామూలుగా వీడియోస్ కొంతమంది ఉన్నారు, అదే అన్న నేను చెప్పే నా బాధ అంతా కదా. నేను అంటే బాధ అంటే ఇప్పుడు చూడన్నా నేను ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు అదేం కాదన్న, ఇప్పుడు నా కంటెంట్ అట్లుంది, నేను ఏదో అట్లా చేసుకుంటా పోతున్నా, అదేదో మంచి వాళ్ళ కోసం చెప్తున్నా, అదే ఇప్పుడు ఇట్లుండేటోళ్ళకి చెప్తున్నా అంతే. కొంతమంది చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు లేదంటే ఇప్పుడు నీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు బిక్నీ వేసుకొని సినిమాలు ఉంటాయి, అంతా టూ మచ్. చూడలేదా? నేను మనస్ఫూర్తిగా చెప్తా చూడలేదు, ఎప్పుడు కూడా చూడలేదు. అంటే ఇప్పుడు దీన్ని కూడా వేసుకోడు, అరే అమ్మాయి చూడలే మోగన్వి కాదా అనుకోని అంటే నార్మల్ గా అనుకోని ఏమన్నా కానీ నేను మాత్రం చూడాలి, అస్సలు చూడలేదు. కాటికి ఎందుకు పెడుతుంటావు నార్మల్? అంటే ఇప్పుడు నా కళ్ళు చిన్నగా ఉంటాయి అన్న, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫోటో నార్మల్గా ఎప్పుడైనా వీడియో చేసినా కళ్ళు ఇట్లా చిన్నగా అయిపోతాయి అనమాట. నా ఫ్యామిలీ మా డాడీ అంతే ఉంటాయి జీన్స్ పరంగా. సో అందుకే నేను కాటికి పెడితే ఏంటంటే అట్లీస్ట్ పెద్దగా కనిపిస్తే ఏమో అన్నట్టు ఎప్పటి నుంచో అలవాటు. ఒకవేళ కాటికి పెట్టకపోయినా దుర్దా లైక్ కొంచెం ఇచ్చింగ్ లాగా అవుతుంది అనమాట. సో కాటికి పెట్టకపోతే ఇచ్చింగ్ అవుతుందా? కాటిక పెట్టకపోతే కొంచెం కళ్ళంత ఇట్లా ఇచ్చింగ్ అనిపిస్తుంది, అందుకే కాటిక పెడతా. అమ్మాయిలు మెసేజ్ పెడతారా ఇప్పుడు నీకు? అమ్మాయిలు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు వీడియోస్ ని వైరల్ అవుతుంటాయి, ప్రపోజ్ అంటున్నారు, ప్రపోజ్ అమ్మాయిలు వీడియోస్ పెడతారా? ఏమైనా పెడుతుంటారు నార్మల్ గా ఎట్లా అంటే ఒక ఏదో వీడియో చేసిన అన్న, దానికి ఒక్కసారి నవ్వవా సంథింగ్ ఏదో వీడియో చేసిన, దానికి చాలా పెట్టు అంటే డైలీ అయితే పెడుతుంటారు అన్న. నేను అన్న అయితే ఓపెన్ చేయను నార్మల్ గా. కొంతమంది ఇప్పుడు ఎక్కువ అంటే అన్న థ్యాంక్స్ అన్న అట్లా అన్న అని కూడా పెడతారు. ఇప్పుడు కొంతమంది వేరే రకంగా కూడా పెడతారు, ఇక కొంతమంది ఇట్లా కూడా పెడతారు, ఇక మంచి చెప్తున్నావు లైక్ ఫోన్ నంబర్ లైక్ ఐ వన్ మీట్ యూ అట్లా కూడా పెడతారు అనమాట నార్మల్గా. సో అన్నీ అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే అన్న అది కూడా ధమాకరావు అన్న. ఒక కమెంట్కి జస్ట్ నేను అని ఒకసారి తమ్ముడు అని పిలువ చెల్లమ్మ, నేను కూడా చూసాను కామెంట్ అన్న ఒకసారి నన్ను చెల్లమ్మ అని ఫస్ట్ వీడియో అన్నది, ఫస్ట్ టైం. అది కూడా ఎందుకు చేసిన దగ్గర అమ్మే 35 times 40 times అన్నది. నాకు అప్పటికి ఇంకా ఈ కమెంట్ వైరల్ కాలే, అదే ఫస్ట్ కమెంట్ వైరల్ అయింది అనమాట. సో ఒక్కసారి 35-40 times అంటే ఇంతగానం అంటుంది కదా అని చెప్పి జస్ట్ నేను ఇట్లా అమ్మ చెల్లి అని పెట్టినా కదా. ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి నేను కమెంట్కి రిప్లై ఇయ్యలే, ఎందుకు మళ్ళీ ఎందుకు తీసుకని చెప్పి. అది కూడా పెట్టింది కూడా అబ్బాయి. నార్మల్గా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసి అప్పటి నుంచి నేను ప్రొఫైల్స్ చెప్పిన కదా నా ఓపెన్ చేసి చూసిన అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. అరే ఎవరు అని చెప్పి నేను కమెంట్ వెతికి మరి ఆ ఓపెన్ చేసిన చూస్తే 2 followers 1 follower ఉన్నారో దానికి గంతే. ఆ పర్టికులర్ ఎవరైతే నాకు 25-30 times పెట్టిరో. సో అప్పటి నుంచి నేను ఇప్పుడు నాకు చాలా వస్తాయి కమెంట్స్ వస్తే అన్న, డిలీట్ చేసుకోవచ్చు కదా ఏది నీ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ డిలీట్ చేయవచ్చు. ఎన్న డిలీట్ చేస్తాను నేను ఇప్పుడు 1000 కమెంట్లు పెడితే నాకు 900 కమెంట్స్ బ్యాడే వస్తాయి, 100 కమెంట్స్ మంచిగా వస్తాయి. నేను చేసేదే వాళ్ళని, అది కూడా చెప్పిన నాకు ఒక్క కమెంట్ మంచిగా వస్తే చాలు, నేను వాళ్ళ కోసం చేసిన అని ఫీల్ అవుతా. సో అన్ని కమెంట్స్ నేను డిలీట్ చేసుకున్నాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నార్మల్గా ఎందుకంటే వాళ్ళకి అంత పని లేదేమో. అది కమెంట్లు ఎట్లా చేస్తారు అంటే దగ్గర 20-30 lines కొడతారు, 20-30 lines రాసి కమెంట్ చేస్తారు. మళ్ళీ అంత పని లేకుంటున్నారో తెలియదా నాకైతే. నేను మార్నింగ్ నుంచి బిజీగానే ఉంటాను, మరి అంత కమెంట్స్ రీడ్ చేయడం అంతా కూడా. నేను డాన్స్ కొరియోగ్రఫీ మార్నింగ్ నుంచి మార్నింగ్ 6-7:30కి వెళ్ళిపోతాను ఇంట్లోకి. డాన్స్ కొరియోగ్రఫీ అదే వర్క్. ఇప్పుడు ఇంటర్ డిగ్రీ అయిపోయింది, డిగ్రీ నుంచే. టీవీ షోస్ వచ్చినాయి అన్న, ఇప్పుడు నార్మల్గా వేరే డి షోస్ అట్లా చేస్తుండే. కానీ ఇప్పుడు అది చేస్తుందంటే నా వర్క్ మొత్తం ఇక్కడ మొత్తం పెండింగ్ పెట్టేసారు. వాళ్ళ దగ్గరికి అట్లీస్ట్ 3-4 days కంటిన్యూస్గా వెళ్ళిపోవాలంట. నాకు అట్లనే చెప్పారు, మాతోనే ఉండాలి 3-4 days. పిలిచారు డీకి అంటే డీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా పిలిచింటే ఒక అసిస్టెంట్ ఒక అన్న ఉంటాడు, అన్న అసిస్టెంట్ లెక్క పిలిచిండు. నార్మల్గా ఎట్లా అంటే ఏదైనా షోస్లో ఉట్టి ఒక మీ గ్యాంగ్తో వచ్చి పర్ఫార్మెన్స్ ఆడియో లాంచెస్ వచ్చినాయి కదా, ఆడియో లాంచ్లలో మెయిన్ లీడ్ మీ గ్రూప్తో తీసుకొని రా అని చెప్పి అట్లా పిలిచారు అనమాట. కానీ నేను ఇక్కడ నా క్లాసెస్ అని వదిలేసుకొని పోవాలా, 2-3 days అక్కడనే ఉండాలి అని చెప్పి పిలుస్తారు అనమాట. సో మళ్ళీ అది ఇది దెబ్బ పడుతుంది అని చెప్పి నేను ఎప్పుడు కూడా వెళ్ళాను. మార్నింగ్ 7:30 నుంచి నాకు ఈవినింగ్ ఇక క్లాసెస్, ఇప్పుడు వరకు నేను క్లాస్ మిస్ చేసుకొని వచ్చిన. అది నీ వేలో నిన్ను చూసి నార్మల్గా నీ బియర్డ్ని, నీ హెయిర్ స్టైల్ని, నీ డ్రెస్సింగ్ స్టైల్ని చూసి నిన్ను కూడా కామెంట్ చేస్తుంటారు కదా. లైక్
కొన్ని కొన్ని మాటలు నేను విన్నాను. అది చప్రి అన్నారు, ఏదో ఇంకోటి ఏదో బోరాన్ 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 అని అన్నారు, మళ్ళా మోడల్ అని అన్నారు. మరి దానికి అంటే చాలా మంది కొంతమంది మంచిగా ఉన్నామని కూడా అంటారు, నార్మల్గా మంచిగా ఉన్నామని కూడా అంటారు. నేను ఇది తీసుకుంటాను, అది తీసుకోను. అది తీసుకుంటే మనం బతకలేం. ఇప్పుడు నాకున్న దాంట్లో వచ్చే నెగిటివ్, నార్మల్గా వచ్చే నెగిటివ్, అది తీసుకుంటే నేను బతకలేను, ఏం చేయలేను. నేను ఉన్నాయన్నీ మంచివే తీసుకుంటా, అవే చూస్తా. ఇవి ఈ సైడ్ దృష్టి కూడా పెట్టాను. నేను మిస్టర్ హైదరాబాద్ నార్మల్గా 2020లో మిస్టర్ హైదరాబాద్ టైటిల్ కొట్టిన. నాతో పాటు ఇప్పుడు ఆదాన్ మీడియాలో ఒక అన్న ఉంటాడు కదా, ఆదాన్ మీడియా ఒక అన్న చేస్తాడు, అన్న రన్నర్ అప్. నేను అన్న కలిసి ప్రాక్టీస్ చేసినాం పర్ఫార్మెన్స్. నాకు ఫస్ట్ వచ్చింది, అన్నకు సెకండ్ వచ్చింది. 2020 మిస్టర్ హైదరాబాద్ టైటిల్ విన్నర్. సో అట్లా నేను అందుకే ఏదైనా నేను మంచిగా తీసుకుంటా అన్న. ఇప్పుడు నాకు ఇంతమంది నాకు చెడుగా చెప్పినా నేను పట్టించుకోను నార్మల్గా. ఇప్పుడు రోడ్ల మీద పోతుంటే కూడా నార్మల్గా కొంతమంది మంచికి పిలుస్తారు, కొంతమంది చెడ్డకు పిలుస్తారు. ఇప్పుడు రోడ్ల మీద పోతుంటే ఇట్లా ఫోటోలు అన్న ఒకసారి దిగా అది అంటారు, కొంతమంది అరుస్తారు. నేను పట్టించుకోను, లైట్ తీసుకొని వెళ్ళిపోతా. అప్పుడు ఇది కొన్ని వీడియోస్ నేను చూస్తూ ఉంటాను నార్మల్గా. కామెంట్స్ పెట్టు, అమ్మ అని కామెంట్ పెట్టు, నాన్న అని కామెంట్ పెట్టు, అక్క అని కామెంట్ పెట్టు, చెల్లి అని కామెంట్ పెట్టు, ఆ కామెంట్స్ పెట్టు అని ఎందుకు అంటే అన్న, ఇప్పుడు ఒక కమెంట్కి వాళ్ళకి ఇప్పుడు ఏమైంది తెలుసా, నాకు ఒక్కొక్క కమెంట్ పెట్టిన వాళ్ళకి ఆ కమెంట్ వాళ్ళకి చూస్తే ఒక్కొక్క కమెంట్ పెట్టిన వానికి 13K లైక్స్, కమెంట్కి 13K లైక్స్, 14K లైక్స్, 15K లైక్స్, ఒక్కొక్క ఈజీగా ఒక దానికైతే 46K 47K లైక్స్ ఉన్నాయి. ఏంది నా కమెంట్ పెట్టిన వానికి లైక్స్ కోసం చేస్తారన్న, అంతే. ఒక అక్క అని కమెంట్ పెట్టు అంటే ఇదే చెప్తున్నా కదా, పేర్లు పెట్టు అంటే అప్పుడు దానికి కూడా ట్రోల్ చేయడం జరిగింది కదా, ఆధార్ కార్డులు చేయిస్తావా. చూడలేనా ఎన్నో ట్రోలింగ్స్ అయితే నేను చూడలేదు, చాలా ట్రోలింగ్స్ వచ్చినాయి కానీ నేను చూడలేను. నాకు ఇట్లనే వేరే వాళ్ళు చూపిస్తే చూస్తాను. ఇక చెప్తున్నా కదా, నా క్లాసెస్ లోనే ఉంటాను నేను. అసలు ఎవరైనా ట్రోలింగ్స్ మీద కోపం వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వచ్చిందేమో కానీ వాళ్ళ హార్డ్ వర్క్ అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎంత అంటే అర్జున్ రెడ్డి చూసిరా అన్న మీరు, అది ఎంత హార్డ్ వర్క్ అన్న వాడు చేసింది. ఆయనకి నేను పోనీ అని చెప్పి ఊకుంటా, నీ హార్డ్ వర్క్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ రానైనా అని చెప్పి ఊకుంటా, కానీ నేను పట్టించుకోను. అమ్మాయి చేస్తూ ఉంటది, ఒక అమ్మాయి ట్రోలింగ్ అమ్మాయి ఏది, ఒక అమ్మాయి కబర్దార్ అనుకుంటే చేసింది ఆమె, ఇంకొకటితో ఆమె ఒకటే చేసింది. ఏం తెలుసా అన్న, ఆమెది నార్మల్ గా ఆమెనే అని అంటలేను కానీ నార్మల్ గా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆమె పేరు మెన్షన్ చేసి అంటలే, నార్మల్ గా చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా నువ్వు చేసేది ఉంటే ఫస్ట్ నా వీడియో చూడగానే నువ్వు చేయాలా. ఇప్పుడు నువ్వు వేరే ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు అని చెప్పి నువ్వు చేస్తున్నావు అంటే నీ రీచ్ కోసమే. అది నార్మల్గా నేను చెప్తున్నా. నీకు అంతా నా మీద చేయాలనుకుంటే నువ్వు ఎవరు అయినప్పుడే చేయబోయి, నువ్వు ఎవరు అయినప్పుడు చేస్తే సరే నువ్వు చేసినావు అనుకుంటా. అందరు నా మీద పడ్డారని చెప్పి నువ్వు కూడా నా మీద పడ్డవులే. అది ఆబ్వియస్గా నీ రీచ్ కోసమే. ఇప్పుడు ఎవరైనా రీచ్ కోసమే చేస్తారు, నువ్వైనా నేనైనా ఎవరైనా నీ ప్రొఫైల్ రీచ్ కోసమే చేస్తారు. సో నువ్వు కూడా నువ్వు రీచ్ కోసమే చేసినావు. అట్లా అని చెప్పి నేను ఇప్పుడు ఒక అమ్మాయి కబర్దార్ అనుకుంటా నార్మల్గా చేసిందన్న, ఏది చూపించే బుద్ధి నీకు లేకున్నా సరే నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు అంటే వాళ్ళకి అది తప్పుగా అర్థమైంది, నేను ఆ తప్పుగా అర్థమైంది కాబట్టి రియలైజ్ అయ్యి నేను మళ్ళీ వీడియో చేసిన. ఇప్పుడు ఆ ప్రొఫైల్ వీడియో కూడా లేదు, అప్పుడు రియలైజ్ అయ్యి చేసిన. సో మళ్ళీ కూడా చెప్పిన, మేము అందరిని ఉద్దేశించి అయితే చెప్పలేనమ్మా, ఇట్లా కింద అది వాళ్ళ గురించే చెప్పినా అని చెప్పి నేను వీడియో కూడా చేసిన. నేను అంత అయితే కనుక నేను రియాక్షన్ మళ్ళీ చేయకపోతున్నా అన్న. నార్మల్గా పోనీ రావే ఏమన్నా కానీ నేను పూకుంటుండే కానీ అరే పాపం మరీ వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, మరి అది రాంగ్ వేలో రీచ్ అయింది. చాలా మంది రియాక్ట్ అయ్యారు దాని మీదకి, మంచి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అరే రాంగ్ వేలో వేయిందేమో అని మళ్ళీ నాకు అనిపించి మళ్ళీ నేను ఇమీడియట్గా వేరే వీడియో ఎత్తి చేసిన అనమాట. అందుకే కింద వేరే పెట్టి మరీ చేసిన. డాన్సర్స్ చదువుతున్నాడు చూసా ఏమో, నేను నాకు అర్థం కాదు. ఉంటాడు చూసి నాకు తెలుసు, నేను వచ్చాను ఇంటికి వచ్చాను, నేను ఇంటికి వచ్చాను. ఎక్కడ కింద నేను అంటే మా ఇంటి నాకంటే వాళ్ళ ఇల్లు తెలియదు, మా ఏరియాలో కనిపిస్తుంటాడు అనమాట. కానీ ఆయన ఎప్పుడు ముఖం చూసుకున్నా కానీ పరిచయం. అసలు అది ఈ హెయిర్ స్టైల్ గడ్డం తీసి మనోడికి పెట్టి అది చూస్తే అరే సేమ్ ఉన్నాడండి. నాకు తెలియదా అసలు, నిజంగా చెప్తున్నా కదా. మేము ముఖం చూసుకుంటాం కానీ ఎప్పుడు కూడా హలో అనుకుంటా మాట్లాడలే. నార్మల్ గా అసలు ఆయన అట్లా రోడ్ల మీద అంటే నార్మల్గా వెళ్తుంటే అక్కడిక్కడ కనిపిస్తాడు కానీ ఎప్పుడు కూడా హాయ్ బ్రో అన్నట్టు కూడా నేను ఎప్పుడు మాట్లాడలే యాక్చువల్గా. కానీ అందరూ అంటారు డాన్సర్స్ ఏమో బ్రో నాకు తెలియదు అని చెప్పి. శరత్ తెలుసు నాకు, కానీ ఎట్లుంటానా అని చెప్పి నాకు తెలియదు. మరి ఆడదంటే బజార్లో దొరికే ఆట బొమ్మ అనుకుంటున్నారా అనే వీడియో ఏ ఉద్దేశంతో చేసావు? నార్మల్గా ఆడదంటే అదే బజార్లో దొరికే ఆట బొమ్మ కాదు చెప్పినా కదా నార్మల్గా. ఇప్పుడు అమ్మాయికి పీరియడ్స్ టైంలో కూడా వచ్చి ఇట్లా ఫిజికల్ కోసం వెతికిండు, ఇట్లా కొట్టిండు, ఇంట్లోకించి బయటికి పంపించేసేసిండు. అవి అట్లా అది ఉద్దేశంతోనే చేసిన. అది దాని గురించి కూడా ఉంది యాక్చువల్లీ. నేను ఒక వీడియో చూసా నార్మల్గా, అందులో అంతా బాగా చెప్పావు, స్టార్టింగ్ అంతా బాగా చెప్పావు. నేను లాస్ట్కి ఎక్స్పెక్ట్ చేసింది అదే, వెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్ చిరాకు పడుతుందా, చేస్తుంటే చిరాకు పడుతుందా, ముట్టుకుంటుంటే ఇది చేస్తుందా, మాట్లాడుతుంటే మాట్లాడట్లేదా అంటే మీ గర్ల్ ఫ్రెండ్ పీరియడ్లో ఉన్నదని అర్థం చేసుకోండి అని చెప్పా. అది అలా కాకుండా
ఇంకొక వే కూడా ఉంటుంది. అంటే అలా చెయ్యకండి, అలా ఇబ్బంది పడుతున్నప్పుడు వదిలేయచ్చు కదా అని అంటావేమో అనుకున్నా. వదిలేసేయచ్చు కదా అంటే నువ్వెవరు నాకు నా పిల్ల గురించి చెప్పడానికి, నా ఇష్టం నేను అట్లా అయిపోతుంది అన్న. వదిలేసేయచ్చు అంటే వాళ్ళకి తెలియ, నార్మల్ నేను చెప్పింది ఎందుకు, వాళ్ళు పీరియడ్స్ ఉన్నారు కాబట్టి అట్లా చిరాకు పడతారు అని చెప్తుంది కదా అమ్మాయి. అంత పీరియడ్స్ అయితే అబ్బాయికి చెప్పొచ్చు కదా. నేను ఏమంటే కొంతమంది చెప్పుకోని వాళ్ళు కూడా ఉంటారు, అదే చెప్తున్నా కదా అన్న. అందరు చెప్పుకోలేరు, కొంతమంది చెప్పుకోలేరు. ఇందాక నేను ఏమన్నా, ఒక అబ్బాయి తెలిసి కూడా పెట్టిండు అని చెప్పిన. నేను ఆ అమ్మాయి ఎప్పుడైతే నాకు వీడియో చేయమని చెప్పిందో ఆ బేస్ ప్రకారంగానే 3-4 వీడియోస్ చేసిన అన్న. ఇప్పుడు ఎట్లా ఆ బేస్ ప్రకారంగానే 3-4 వీడియోస్ చేసిన. సో ఇది కానీ ఈ బజార్లో అదనుకుంటున్నావు కానీ ఇవన్నీ కూడా నేను ఆ అమ్మాయి చెప్పిన దాని వల్ల 3-4 వీడియోస్ చేసిన. ఇది నేను చెప్దామనే చెప్పిన. నేను ఆ పీరియడ్స్ గురించి చెప్తా. ఇది ఎప్పుడు చేసినా తెలుసా అన్న, జమానాలో చేసినా అన్న, జమానాలో చేసినా ఇప్పుడు తీసుకొస్తారు అంతే, దానికి మించి ఏం లేదు. ఇప్పుడు నేను ఒప్పుకుంటా అన్న. ఇప్పుడు కనుక ఒక 5-6 మంత్స్ నుంచి నాకు ఒక పీరియడ్స్ వీడియో చెప్పి సరే రాబోయే ఇంత అంటున్నా కూడా నేను సరే నా స్వార్థం కోసం చేసినా నేను ఒప్పుకుంటా. కానీ అప్పుడు నిజంగా ఒక మాట, నా స్వార్థం కోసం చేసిన, నా అకౌంట్ కోసం చేసిన అయితే నువ్వు ఎంతనన్నా వరకు నేను పీరియడ్స్ గురించి చేసేటోని ఎందుకు చేస్తలే, అరే ఇంతగానం వస్తుంది నెగిటివ్స్ తప్పు కాదని పోనీ వదిలేసి ఏదో వేరే వీడియోలు చేసుకుందాం అన్నట్టు నేను చేసుకుంటున్నా. ఇవి కూడా ఎప్పుడో జమానాలు వేసినాయి అన్న, అవి ఇప్పుడు తీసుకొస్తారు. డాన్స్ టాలెంట్ ఉంది, డాన్స్ మీద వీడియోలు చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. డాన్స్ కూడా చేస్తున్నా కదా ఎక్కడొక్కడ చేస్తాను. డాన్స్ నార్మల్ గా అందరు చేస్తారు అన్న, డాన్స్ అందరు చేస్తారు. డాన్స్ ట్యూటోరియల్స్ గ్రేస్ బాగుంటే, నీ డాన్స్ లో గ్రేస్ బాగుంటే ఇంకా ఎక్కువ అన్న. డాన్స్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇప్పుడు. అట్లా అని చెప్పి ఏంటంటే కొంచెం చెప్దాం అన్నట్టు నేను చెప్తా. ఇప్పుడు డాన్స్ చేసినంత మాత్రం ఇప్పుడు డాన్స్ చేస్తా. ఇప్పుడు నేను చెప్పిన ఒక అమ్మాయి అని చెప్పిన, నార్మల్ ఎవరికి ఒకరికి ఇలా మా గురించి చెప్తున్నా, ఈ డాన్స్ చేసి ఆమెకి ఏం హెల్ప్ఫుల్ అన్నట్టు కాదు కదన్న. నేను ఏంటంటే చెప్తున్నా, ఏదో ఒకసారి చెప్పినా ఇట్లా ఓన్ వాయిస్ తోని అది మంచి రీచ్ పోయింది కాబట్టి అది పబ్లిక్ లోకి పోతుంది అనేసి నేను చెప్తున్నా. నా చెడు కానీ మంచి కానీ చెప్తున్నా. మధ్యలో డాన్స్ వీడియోస్ చేస్తా. మొన్న నుంచి కామెడీ వీడియోస్ కూడా చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. ఒకటే ఇట్లా అందరు అమ్మాయిల గురించి చేస్తున్నాం అనకుండా ప్రొఫైల్ చూస్తే అన్నీ ఉండాలని చెప్పి మమ్మీ పైన చేస్తా, కామెడీ వీడియోస్ చేస్తా, డాన్స్ వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు మారుతుందా పోనీ, రాను తగ్గుతుందా, కామెంట్స్ అవన్నీ తగ్గుతుందా? నువ్వు ఎంత కంటెంట్ మార్చినా కూడా సేమ్ అట్లనే వస్తుంది అంటే కావాలనే చేస్తురు అని. సరే బై, ఇప్పుడు నేను కంటెంట్ మారిసిన, నువ్వు నాకు వేరే నువ్వు ఏదైనా వీడియో చేస్తే దానికి సంబంధించిన కమెంట్ పెట్టాలి. నువ్వు ఏదైనా కామెడీ వీడియో చేస్తే దానికి తిడతావా, సరే దానికి సంబంధించిన నువ్వు తిట్టు. దానికి సంబంధించిన కూడా ఏదో ఒక 4-5 నెలల ముందు చేసిన వీడియో తీసుకొచ్చి కమెంట్ ఇడ పెడితే నువ్వు అంతా కావాలని చేస్తున్నట్టే కదా అది. సో అంతే అన్న. బయట అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతారు నేను కలిసినప్పుడు నార్మల్గా? అంటే ఇప్పుడు కొంతమంది నవ్వేటోళ్ళు నవ్వుతారన్న, కానీ ఇప్పుడు 100 నార్మల్ 10% చెప్తా. 10%లో ఒక 2% నవ్వుతారేమో. కానీ వేరే వాళ్ళు అయితే మంచిగా వచ్చి కలుస్తారు, ఇక తీసుకుంటారు ఫోటో నార్మల్ తీసుకుంటారు. కానీ కలవడం అయితే హార్ట్ఫుల్గా కలుస్తారు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ బ్యాక్ సైడ్ ఏమనుకున్నారో నాకు తెలియదు. కానీ కలిసినప్పుడు అయితే మంచిగా తీసుకుంటారు. కొంతమంది నవ్వేటోళ్ళు నవ్వుకుంటారు, ఒక 2% 3%. అది మొన్న నుంచి. కానీ ఎప్పుడు అమ్మాయిలు కలిసినా, ఒక వేరే కాలేజ్కి పోయినా ఎక్కడికైనా పోయినా కూడా మన ఒక కాలేజ్ ఇన్విటేషన్ నార్మల్గా పిలిచారు. అక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది హార్ట్ఫుల్గానే నార్మల్గా ఇట్లా పిలిచారు. హార్ట్ఫుల్గా యాన్యువల్ డే ఉండే అన్న. సో వెళ్ళినా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోరు. కానీ ఎవరు కూడా వాళ్ళ మనసులో ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ తెలియదు, నార్మల్గా అయితే మంచిగా రిసీవ్ చేసుకోరు. ఇంకా నార్మల్గా ఇంకా వీటి మీద నువ్వు ఇంకా వీడియోస్ చేయవా? దేనిపైన? ఈ పీరియడ్స్ మీద వీటి మీద ఇంకెప్పుడు చేయవా వీడియోస్? మళ్ళీ చేస్తావు? టైం వస్తే చేస్తా. నేను వాడేవడం అనుకుంటున్నా అని చెప్పి నాకు పీరియడ్ స్టార్ పెట్టినంత మాత్రాన నేను దాని గురించి అది చేయకుండా ఉంటే మాత్రం సరే కొంతమంది అమ్మాయిలకు నచ్చట్లేదేమో, ఫైన్. ఇప్పుడైతే చేయడం ఆపేసిన, చేస్తున్నా లేదో నాకు తెలియదు. చేస్తాను కూడా చెప్తలే, చేస్తున్నా లేదో కూడా నాకు తెలియదు, టైం వస్తే. కానీ ఇప్పుడైతే బంద్ చేసిన అన్న. నార్మల్గా ఆ ఫ్యూచర్లో చేస్తున్నా లేదో ఇప్పుడైతే చెప్పలేను. ఇప్పుడైతే చేయట్లేను, ఎందుకంటే సరే వాళ్ళకి నచ్చలేదేమో అని చెప్పి వదిలేసేసిన. వేరే వీడియోస్ చేస్తున్నా, అది కూడా మంచితనంగానే చేస్తున్నా. అన్ని కూడా గొడవలకి వెళ్తావా? చెప్తున్నా కదా నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా క్లాసెస్ ఉంటాయి. నార్మల్గా అప్పట్లో గొడవలకి వెళ్ళేవాడు. డిగ్రీ నుంచే నేను స్టార్ట్ చేసిన అన్న. గొడవలు అంటే ఇట్లానే దోస్తులు అవి వెళ్తే, ఇప్పుడు నువ్వు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ అవి అంటే వెళ్తా. కానీ కొడతావా? ఆడి వరకు రాలే అన్న సిచ్యువేషన్. నార్మల్ కొట్లాడు పంచాయతీలో అవన్నీ ఆడి వరకు అయితే సిచ్యువేషన్ రాలే. నార్మల్ ఇట్లానే దోస్తులు ఉంటే వాళ్ళతో పోతా, అంతే, ఏం లేదు. ఏం చదువుకున్నావు? నేనా ఎంబీఏ చేసిన. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంబీఏ చేసిన. ఎంబీఏ ఎట్లా చేసిన అంటే ఈ జాబ్ డిగ్రీలు ఉన్నప్పుడే, ఇప్పుడు డిగ్రీలో కాలేజ్లో యాన్యువల్ డేస్ ఫెస్ట్లు అయితే కదా. సో అట్లా డాన్స్ చేస్తుంటే అరే మంచిగా చేసినావు అన్నట్టు అంటుంటే అట్లా అరే ఫీల్డ్ బాగానే ఉన్నట్టుంది అని అట్లా వెళ్ళిపోయినా. అట్లా డిగ్రీలో డిగ్రీలో ఏ గ్రూప్? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ అనగానే నాకు ఇది ఫ్లాష్ అయిపోయింది. ఒకటి ఉంటుంది బీకామ్ లో ఫిజిక్స్. బీకామ్ కంప్యూటర్స్ అన్న. నేను బీకామ్ కంప్యూటర్స్ చేసిన సికింద్రాబాద్ కాలేజ్ లో. జాబ్ ఏం చేసుకోవచ్చు కదా అన్న. ఎందుకన్నా డాన్స్ ఇష్టం, ప్యాషన్ అన్న. డాన్స్ ప్యాషన్ కాబట్టి చేస్తున్నా. అది అన్న డాన్స్ ప్యాషన్.
సో మంచిగా ఉంది, క్లాసెస్ మంచిగా వస్తున్నాయి, క్లాసెస్ చెప్తున్నా, ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేస్తా. సో స్కూల్లో అంటే నేను లైక్ ఒక డిప్యూటెడ్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్ లెక్క వర్క్ చేస్తాను. అది కూడా చేస్తున్నావు. ఎంత మామూలుగా ఎంత సంపాదిస్తున్నావు? ఇన్స్టా మీద ఏమైనా సంపాదిస్తావా? ప్రమోషన్స్ ఇవి వస్తాయి కదా నార్మల్గా, కానీ ప్రమోషన్స్ అయితే వస్తాయి కానీ చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అవి వస్తాయి కానీ ఇప్పటివరకు అయితే చేయలేను అన్న, బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే చేయలేను. ఇక ముందు చేస్తానేమో నాకు తెలియదు, ఎందుకని ఇప్పుడు చాలామంది అయితే వస్తున్నాయి ప్రమోషన్స్, బ్రో అంటారు కానీ ఇప్పటివరకు అయితే చేయలేను అన్న, తెలియదు ఇక చేస్తున్నది తెలియదు అన్న, నేను చేస్తాను. నేను ఇప్పుడే కన్ఫర్మేషన్ అంత మంచిగా మాటలు మాట్లాడుతుంటావు ఇన్స్టాలో, ఎందుకే చెప్తలేను అన్న, చేస్తాను అని చెప్పి చెప్తాను, చెయ్యను అని కూడా నేను చెప్తలేను. ఇప్పుడు పుసిక్ నేను చెయ్యను అని చెప్పి చేసిన అనుకో యూట్యూబ్ లో దోలాడి తీసి పెడతారు అనమాట. అందుకే చెప్తాను, చేస్తాను అని చెప్తాను, చెయ్యను అని చెప్తాను అలా. ఒక మాట అన్న, పైసా మీద ఆశ అంటే దునియా వచ్చినాయి ప్రమోషన్స్ నార్మల్ గా. మొన్న మ్యాచ్ లోనే మస్తు ప్రమోషన్స్ వచ్చినాయి, ఒక్కదాన్ని కూడా యాక్సెప్ట్ చేయలే నేను. అట్లా చేసిన ఇప్పటికి మస్తు సంపాదించుకుంటుండే కానీ నేను చేయలే. అందుకే ఇప్పుడే చేస్తారో నాకు తెలియదు. కాదు, ఎంత మామూలుగా బయట కోచింగ్ ఎంత సంపాదిస్తావు నార్మల్ నెలకి? ఇక ఏదో వస్తాయన్న, ఇక ఇంట్లోకి ఇచ్చేంత అయితే వస్తాయి మంచిగా. పెళ్లి చేసుకుంటావా? చేసుకోనా, అదే క్వశ్చన్ అంటే ఒక లవ్ బ్రేకప్ అయిపోయింది కదా, దాని తర్వాత అదే బ్రేక్ లో కంటిన్యూ. నా ఒకటి ఏం తెలుసా ఎప్పటి నుంచో, అంటే ఇది ఎప్పుడు కూడా చెప్పలే, మొన్న వీడియో కూడా చేసిన దీని మీద కూడా. నాది ఏంటంటే మన పేరెంట్స్, దీని మీద కూడా నేను వీడియో చేసిన, మన పేరెంట్స్ ఎప్పటి నుంచో అనుకునేది వాళ్ళకి ఒకటే గిఫ్ట్ మనం ఇచ్చేది మన పెళ్ళి. నా ఉద్దేశం, నువ్వు లవ్ మ్యారేజ్ చేసినావా ఏం చేసినావా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలా. అది ఇంత అంటే మీరు అరే ఇంత ఇట్లా చెప్తుండేంద్ర అనుకోకండి, పాత ముసలోడు అట్లా అనుకోను. కానీ నాకు ఎప్పటి నుంచో మైండ్లో ఏముంటుందంటే, అరే వాళ్ళు ఇంత కష్టపడి మనం వెంచిరు పోయి, వాళ్ళు ఎప్పటి నుంచో మనం ఏం అడగరు, ఉట్టి పెళ్ళి ఒకటే అడుగుతారు. అందుకే నువ్వు లవ్ చేసినా ఏం చేసినా ఇంట్లో ఒప్పించి, తల్లిదండ్రులను ఒప్పుకోకపోయినా సరే కాళ్ళ మీద వాడో ఎట్లా ఒప్పించుకొని వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఇష్టం. సో అందుకే నేను ఇప్పటివరకైతే అది ఒక్కటి చేసినా, అది కూడా ఇంట్లో తెలుసు అన్న, అది కూడా ఇంట్లో తెలుసు. ఇంత ఇంటర్వ్యూలో కూడా చెప్పేస్తా, అది కూడా ఇంట్లో తెలుసు. సో దాని తర్వాత కూడా నేను ఏం చేయలేదు కాబట్టి ఇంట్లో ఏం చెప్పలే, ఒకటే చెప్తా మీ ఇష్టం. నేను ఏం చేసినా మా మమ్మీ వాళ్ళకి అదే ధైర్యం, వీడు ఏం చేసినా ఇంట్లో చెప్తాడు అన్నట్టే ధైర్యం అనమాట. ఒకవేళ లవ్ చేసినా ఏం చేసినా ఇంట్లో సపోర్ట్ అలా ఉంది, ఇంట్లో సపోర్ట్ అట్లా ఉంది. చెప్తే ఒప్పుకుంటారు అనమాట, ఒప్పుకోపోయినా ఒప్పించుకున్నా నేను పెళ్లి చేసుకుంటా ఒకవేళ లవ్ చేస్తే మాత్రం. వర్జినా నువ్వు ఇప్పుడు? వర్జినా నార్మల్గా అడుగుతున్నా, వర్జినా అని అడుగుతున్నా. వర్జినా నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగిన, చూసావా చూడవా అని ఒక వీడియోలో. ఆ షో కూడా నేను బరాబర్ అదే తప్పేముంది. ఆర్జీబీ ప్రతిసారి ఇంటర్వ్యూలోనే పెట్టి నేను పార్న్ వీడియో చూస్తున్నాను అంటారు. కాదు, చూసావా నువ్వు ఆర్జీబీ? చూస్తావా ఆ టాపిక్? అదే పార్న్ వీడియో, అదే ఆర్జీబీ గారిది, అది ఎప్పుడైనా చూసావా? ఆయన చూడలేదండి బాబీ. డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే చెప్తున్నావు, ఇప్పుడు అదే చూస్తున్నాను. వచ్చినా నువ్వు? అవునా? ఏ అట్లా ఎందుకు చేస్తాను నేను వీడియోలు నార్మల్ గా? అంటే ఇప్పుడు చాలా మంది ఇన్స్టాలో ఉన్నారు బ్రో, బోల్డ్ మంది వీడియోలు చెప్తుంటారు, సేమ్ ఇలానే మోటివేషన్లు ఇస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు. నిజం అవునా కాదు చెప్పు, నిజం చెప్పు. ఇలా మోటివేషన్ చేస్తే అందరూ మంచి పద్ధతిగా ఉంటున్నారా? ఉద్దేశం అందరు అట్లుంటాడే మరి చెప్పి అందరు అట్లనే ఉంటారని ఏం లేదు కదన్న. ఇప్పుడు నీకు యాక్చువల్లీ ఒక టాపిక్ అడదాం అనుకున్నాను బ్రో. లేదు నార్మల్ అడుగుతున్నా, ఏముంది అసలు నీకు తెలుసా? నేను చాలాసార్లు అడిగా బ్రో. నార్మల్గా నువ్వు ఒక మ్యాటర్ చెప్తావు, బ్యాక్గ్రౌండ్ లో సడన్ గా లాస్ట్ గా మ్యూజిక్ ఎందుకు పెడతావు బ్రో? నువ్వేనే కదా, నీ దగ్గరే కదా, నీ దగ్గర ఒక్కడి దగ్గర నేను చూసాను, చాలా మంది దగ్గర చూసాను నేను. చాలా మంది మ్యూజిక్లు పెడుతుంటారు. వీడియో అయిపోగానే మ్యూజిక్ ఎందుకు? వీడియో అయిపోయింది నార్మల్ గా అంతే, ఫ్లో వచ్చేస్తుంది అంతే. ఎవరైనా అంతే నార్మల్ అనుకోవచ్చు. అంటే నాకు ఎవరు నాకు అప్పుడు ఇంకా వాళ్ళని ఇప్పటి నుంచి అసలు వీడియో పెడతలే అన్న నేను. నిజంగా పెట్టలే అంటే ఆ సిచ్యువేషన్ రాలే, పెట్టే సిచ్యువేషన్ అది పెట్టకపోయినా కూడా అదే మ్యూజిక్ మిస్ అయిందని నా పెట్టవా భలే ఉండే. నార్మల్గా యాక్టింగ్ అంటే ఇష్టమా? యాక్టింగ్ అంటే ఇట్లా చేస్తాను, అట్లా డాన్స్ ఒకటే ప్యాషన్ ఉంటుండే, అదే ఫీల్ లో పోయినా అంతే. మొత్తం ఇప్పుడు సక్సెస్ మొత్తం లైఫ్ అంతా మంచిగానే ఉంది. సక్సెస్ ఎంత అంటే కష్టపడకుండా మంచిగానే పోతుంది, ఏమి ఇబ్బంది లేకుండా. ఏమి ఇబ్బందులు లేకుండా మంచిగా. ఇండస్ట్రీలో ఏమైనా యాక్ట్ ట్రై చేస్తున్నావా? అట్లా ఏమనుకోలేదు నేను అసలు, అట్లా ఏమనుకోలేదు. ఏం జరుగుతుంది అసలు ఎట్లా ఏమనుకోలేదు. మొన్న ఒక నార్మల్ ఒక ఛాన్స్ అయితే వచ్చింది, అంటే సీరియల్లో
పోలీస్ క్యారెక్టర్ అని చెప్పి మెసేజ్ చేశారు. బియర్డ్ తీయాలని చెప్పారు అనమాట. నార్మల్గా బియర్ క్లీన్ షేవ్ ఉండాలి అన్నట్టు అన్నారు, కానీ అందుకని అంత కాన్సన్ట్రేట్ చేయలే, అసలు అంత పట్టించుకోలేదు దాన్ని, వదిలేసి. బియర్డ్ తీయమంటే నువ్వు తీయో, క్యారెక్టర్ కాదు నీకు ₹1,00,00,000 ఇస్తే తీయో అంటే మరి అంత సిచ్యువేషన్ డిమాండ్ తీస్తానే ఒకగా చిన్న క్యారెక్టర్ నార్మల్గా పోలీస్ క్యారెక్టర్ చేయాలా ఏదో ఎపిసోడ్ అని అంత పట్టించుకోలేదు దాన్ని. థ్యాంక్ యూ. ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్గా నువ్వు? ఆడియన్స్కి ఏం లేదన్నా, నేను ఏం చేసినా కూడా మంచితనంకే చేస్తున్నా. అది చాలామంది చెడుగా తీసుకునేటోళ్ళ నేనేం పట్టించుకున్నైతే నేను వీడియో చేసేటోని కాదు. సో ఇక ఇంకెన్ని వచ్చినా కూడా ఇక నేను ఇట్లనే మురుగుతూనే అనుకుని పోతా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ పెట్టినా కూడా అది నా ఆశీర్వాదం లెక్కనే ముందుకు వెళ్తా, కానీ వాళ్ళ కమెంట్స్ చూసి నేను మాత్రం బ్యాక్ స్టెప్ అయితే వేయను. సో వాళ్ళు చేస్తారు కాబట్టి చాలా మటుకైతే నేను మానినా, అరే వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళు చేసేదే వాళ్ళకి నచ్చాలని చెప్పి చేస్తాం, కానీ అది నచ్చట్లేదు కాబట్టి కొన్ని మాత్రం ఆపినా. ఇంకా మీరు అట్లనే చేస్తారు నార్మల్గా కమెంట్స్, ఇంకా బ్యాడ్ కమెంట్స్ పెట్టారనుకుంటే ఫైన్ పెట్టుకోండి, ఇట్స్ నో ప్రాబ్లం ఫర్ మీ, బట్ అదే నేను ఆశీర్వాదం అనుకుని నేను ముందుకు వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. స్వాగి కొంచెం ఇంకా ఇవన్నీ తగ్గి మంచి వీడియోస్ చేసి మంచి నేమ్ తెచ్చుకొని ఈ ట్రోలింగ్ అంతా తగ్గుతుందని కోరుకుంటున్నాను. అండ్ నువ్వు అనుకున్న కొరియోగ్రఫీ ఏదైతే ఉందో అదంతా మంచి సక్సెస్ అవ్వాలని, మంచి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందు కలుస్తా. అంతవరకు మీ శివ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.